ఈ పూట ధ్యానం కొరకు యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదివి సహాయం చేయండి. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. చాలండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనఃపూర్వకంగా దుఃఖపడుచు నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడైనా అని అన్నాడంటే అప్పటికి చాలా నష్టం కలిగేసింది. జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది, అవ్వాల్సిన కార్యం అంతా అయిపోయింది, రావాల్సిన శ్రమ అంతా కూడా వచ్చేసింది. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు మరొకసారి అవకాశం ఇస్తూ ఏమంటున్నాడంటే, ఇప్పుడైనా ఈరోజైనా మరల మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ దుఃఖించుచు మనఃపూర్వకంగా నా యొద్దకు రండి అంటున్నాడు. కన్నీరు కార్చుచు మనఃపూర్వకంగా నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. ప్రియులారా, మరి ఇది చిన్న చిన్న ప్రార్థనలకి అయిపోయే సెటిల్మెంట్ కాదంట. మామూలు ప్రార్థన చేస్తే కార్యం జరగదని దేవుడే చెబుతున్నాడు. ఏమన్నాడు? ఇప్పుడైనా మీరు ప్రార్థన చేయండి అని అనలేదు. ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా నా యొద్దకు రండి. ఇప్పుడు చాలా సమస్య వచ్చి పడిపోయింది. ఆ సమస్యకు పరిష్కారం రావాలంటే, ఆ సమస్య తొలగిపోవాలంటే దానికి చేయాల్సిన ఒక ప్రక్రియ ఏంటంటే, 1 ఉపవాసం, 2 కన్నీరు కార్చడం, 3 దుఃఖించడం, 4 మనఃపూర్వకంగా దేవుని యొద్దకి రావాలి. ఇలాంటి కార్యం ఏదైనా జరిగితే తప్ప మీ జీవితంలో ఆ సమస్యకు పరిష్కారం రాదో అని దేవుడు చెప్తున్నాడు. సెల్ ఫోన్ బాగా స్టోరేజ్ అయిపోయి పనిచేయనప్పుడు రీస్టార్ట్ బటన్ అంటే మరలా దాన్ని ఏం చేయాలండి? రీస్టార్ట్ చేయాలి. మరలా అందులో ఉన్నదంతా కూడా కొంచెం స్టోరేజ్ డిలీట్ చేసేయాలి. వర్క్ అవ్వట్లేదు, పని చేయాల్సిన రీతిగా పని చేయట్లేదు. కాబట్టి ఆ రీస్టార్ట్ బటన్ ఏం చేయాలంటే నొక్కాలి. అలాగే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ పూట దేవుని బిడ్డలారా, మనకి జరుగుతున్న నష్టానికి, జరుగుతున్న కష్టానికి, వచ్చిన శ్రమకి, వచ్చిన బాధకి పరిష్కారం ఏంటంటే ఉపవాసం ఉండాలి, దుఃఖించాలి, కన్నీరు కార్చాలి, మనఃపూర్వకంగా దేవుని యొద్దకి రావాలి. జరిగిన నష్టం ఏంటో ఒకసారి చూపిస్తాను. ఉపవాసం ఉంటే కలిగే మేలేంటో నీకు చూపిస్తాను. ఒకసారి 4 నుండి చదవండి. 1:4 నుండి చదవండి. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షారస పానము చేయువార్లారా రోదనము చేయుడి. చూడండి, ఇక్కడ గొంగళ పురుగులు విడిచిన దానిని అంటే గొంగళ పురుగులు ఎప్పటి నుంచో తినేస్తున్నాయి. ఓకేనా? విడిచిన దాన్ని మిడతలు ఏం చేసినాయంట? తినివేసి. మిడతలు తినేదాన్ని పసర పురుగులు తినేసినాయంట. పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేసినాయి. విషయం చెప్పమంటారా? ఒక పురుగు తర్వాత ఒక పురుగు, ఒక పురుగు తర్వాత ఒక పురుగు, అప్పుల రూపంలో, వ్యాధుల రూపంలో, సమస్యల రూపంలో, కన్నీళ్ళ రూపంలో, నిందల రూపంలో, అవమానం రూపంలో, రకరకాలుగా దేవుని బిడ్డలారా ఇవన్నీ వచ్చేస్తుంటే విషయం ఏంటంటే, అయినప్పటికీ కూడా ఎంత నష్టం జరిగిపోతున్నా ప్రజలు ఎక్కడ ఉన్నారో తెలుసండి? మత్తులో ఉన్నారంట. ఎక్కడ ఉండిపోయారండి? అంటే ఆధ్యాత్మికమైన మెలకువ లేదంటండి, ఆత్మ సంబంధమైన మెలకువ లేదంట. నష్టాలు కనబడుతున్నాయి. ఇప్పుడు గొంగళ పురుగులు తినేసిన తర్వాత పంట పాడైపోతుంది, కనబడుతుందా లేదా? కనబడుతుంది. రెండోది మిడతలు తినేసినాయి, అది కూడా కనబడద్దా లేదా? మూడోది పసర పురుగులు తినేసినాయి, అది కూడా కనబడద్దా లేదా? కనబడదు. ఇవన్నీ కూడా తినేసినాయి, చీడ పురుగులు తినేసినాయి అంట.
ఇంత నష్టమైపోతుంటే, ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చేస్తుంటే ప్రజలు ఎక్కడున్నారో తెలుసండి? మత్తులో ఉన్నారంటే, మత్తులో ఉండిపోయారంట. ఆ మాట కూడా దేవుడే చెప్తున్నాడు, మత్తులారా మేల్కొనండి, మేల్కొనండి. నీకు ఇంత నష్టం, ఇంత కష్టం, ఇంత శ్రమ ఎందుకు వస్తుందో విషయం చెప్పమంటారా? నా వైపు చూడండి. గొంగళ పురుగులు వచ్చినప్పుడే తినడం మొదలు పెట్టక ముందే మనం మేల్కొంటే సరే, గొంగళ పురుగులు తినేసిన తర్వాత మిడతలు రాకముందే మనం మేల్కొంటే మిడతలు తినేసింది. పసర పురుగులు రాకముందే మనం మేల్కొంటే పసర పురుగులు తినేసింది. చీడ పురుగులు తినకముందే మనం మేల్కొంటే సరే. పాస్టర్ గారు, ఇంత నష్టం జరిగింది, ఇంత కష్టమైపోయింది, ఇంత శ్రమ వచ్చింది, దీనికి కారణం ఏంటండి, మరి ఏంటండి పరిస్థితి ఏంటి, పరిష్కారం ఏంటి అని అడిగితే పరిష్కారం ఏమీ లేదు. 4 విషయాలు చెప్పాడు. ఒకటేమో ఉపవాసం, 2 దుఃఖించాలి, 3 కన్నీరు కార్చాలి, 4 మనఃపూర్వకంగా. అప్పుడు కార్యం జరుగుతుందంట. అదంతా వివరించుకుంటూ వస్తూ భక్తుడు 2వ అధ్యాయం 12వ వాక్యంలో, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. నష్టాన్ని అలాగే ఉంచుకుంటారా? వచ్చిన పరిస్థితిని అలాగే ఉంచుకుంటారా? జరిగిపోయిన డ్యామేజ్ని అలాగే ఉంచుకుంటారా? అది మీ ఆధ్యాత్మిక జీవితం కావచ్చు, ప్రార్థనా జీవితం కావచ్చు, పరిశుద్ధ జీవితం కావచ్చు, ఆర్థిక వనరులు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. జరిగిన నష్టాన్ని ఇంకా అలాగే ఉంచుకుంటారా? లేదంటే వెంటనే ఉపవాసం ప్రతిష్ఠించుకుని, ఆరోగ్య పరిస్థితిని బట్టి, అవకాశాన్ని బట్టి ప్రతిష్ఠించుకుని కన్నీరు కార్చి మనఃపూర్వకంగా, అంటే ఇంకొక పని ఏం పెట్టుకోకుండా, అంటే ఇంకొక యాంబియన్స్ ఏం పెట్టుకోకుండా, ఇంకొక ఆలోచన ఏమి లేకుండా, ఇంకొక పరిస్థితి ఏమి లేకుండా దేవుని మనఃపూర్వకంగా మనం విజ్ఞాపన చేస్తే, కన్నీరు కారిస్తే సమస్యకి ఏమొస్తుందంటే పరిష్కారం వస్తుంది అంటాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. అంటే దీని అర్థం ఏంటో తెలుసండి? సమాజ కూటములను మనం ఏం చేయాలంటే నిర్లక్ష్యం చేయకూడదండి. అక్కడే చాలామందికి నష్టం కలుగుతుంది. అలంకార రూపంలో ఆదివారం ఒక రోజు వచ్చేసి మనం మిగతా రోజులంతా భక్తి చేద్దామంటే అవదండి. మీలో చాలామందికి ఉపవాస ప్రార్థన లేవు. డ్యామేజ్ అవ్వదండి భక్తి జీవితం, ఆర్థిక వనరులు డ్యామేజ్ అవ్వండి, నష్టం కలగదండి, చీడ పురుగులు పసర పురుగులు చొరబడవండి. ఒక మాట చెప్తాను చూడండి. నెహెమ్యా ప్రాకారాన్ని కడుతున్నప్పుడు ఒకరిని ఆనుకుని ఒకరు కట్టారంట ఆ ప్రాకారం. చాలామంది పిలుస్తున్నారు నెహెమ్యాని, ఇది చాలా గొప్ప పని. ఆయన కూడా ఆ ప్రాకారం కట్టే పనిని ఎలా ప్రారంభించాడంటే ఉపవాస దీక్షతోటే ప్రారంభించాడు. ఎలా ప్రారంభించాడండి? కొన్ని దినములు యెహోవా సన్నిధిలో కూర్చుండిపోయాడంట, అలా ఉండిపోయాడంట. అప్పుడు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి తన మనమంతా కూడా చెప్పుకున్నాడంట. అప్పుడు రాజుగారు యాక్సెప్ట్ చేశారు, అంగీకరించారు. తన ప్రార్థన మీద, తను చెప్పిన మనవి మీద ఆమోదముద్ర వేశారు. ఎన్ని దినాలు పడుతుంది, ఎంత టైం పడుతుందని విషయం చెప్పమంటారా? పరాక్రమశాలులు ఉన్న చోట కూడా గోడ డ్యామేజ్ అయిందంట, యాజకులు ఉన్న చోట కూడా గోడ డ్యామేజ్ అయిందంట, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్న చోట కూడా గోడ ఏమైందో తెలుసండి, డ్యామేజ్ అయిందంట. అంటే పరాక్రమశాలు యొక్క ప్రార్థనా జీవితాలు ఏమైపోయినాయి? పడిపోయినాయి అంటే. యాజకుల యొక్క ప్రార్థనా జీవితాలు ఏమైపోయినాయండి? పడిపోయినాయి. దేవుని బిడ్డలు, నిబంధన కలిగిన వారు, దేవుని జనులు, ఎన్నికైన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలు ఉన్నారు. వాళ్ళ ఉన్న చోట కూడా గోడ ఏమైందంట చెప్పండి, పాడైపోయింది, బేట్లు ఇచ్చేసింది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? గొప్ప గొప్ప వ్యక్తులు అనుకున్న వారి ప్రార్థన జీవితాలు, ఉపవాసాలు, వాళ్ళ కన్నీరు ఏమైపోతున్నాయంటే పడిపోతున్నాయండి. వేస్ట్గా ఏదేదో గడపడానికి అవకాశాలు ఉంటుంది. నేను అంటాను, నువ్వు ప్రేయర్లో ఉంటేనే కట్టబడతావు, వాక్యం చదివితేనే కట్టబడతావు. ఇంకొక మాట చెప్పమంటారా? నియామక కూడికలను ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యం చేశావో, ఏదో వారంకి ఒక రోజు వచ్చేసి ఆదివారం ఇలా కనబడిపోయి అలా కనబడిపోయి అలంకార రూపంలో తప్పదు ఆచారబద్ధంగా, దానికి కూడా కొంతమంది సున్నా పెట్టేస్తున్నారు అనుకోండి.
అలా కనబడితే మన భక్తి జీవితాలు అయిపోతాయి. నీ జీవితంలో ఉపవాసంగా ప్రార్థనగా కూడుకుని ప్రార్థన చేసే రోజు ఏది? దేవుని మందిరంలో. దేవుని మందిరంలోనే చేయాలా? దేవుని మందిరంలోనే సమకూర్చబడాలా? దేవుని మందిరంలోనే కన్నీరు కార్చాలా? వినండి దేవుని బిడ్డలారా, భయంకరంగా మీ ప్రార్థన జీవితాలు, చాలామంది ప్రార్థన జీవితాలు పడిపోయినాయి. చాలామంది ఉపవాస ధ్యానాలు పడిపోయినాయి. చాలామందికి అసలు నియమక కూడికలు లేవు. ఆదివారం ఒక్కరోజే, పునరుద్ధాన దినమే ఆరాధనకు వస్తారు. విషయం చెప్పమంటారా? ఇంటిగాడుండి కూడా దేవుని సందులోకి భక్తిలో అలసిపోతే కుదరదండి. భక్తిలో అలసిపోతే కుదరదు. విసుగుదల వస్తే కుదరదు. రాకడ వరకు కాపాడుకోవాల్సిందే. ఈ దేవుని దగ్గరికి, సజీవుడైన దేవుని దగ్గరికి, మాట్లాడే దేవుని దగ్గరికి, కదలాడే దేవుని దగ్గరికి, పరిస్థితులు మార్చే దేవుని దగ్గరికి, పరలోకాన్ని ఉచితంగా ఇచ్చే దేవుని దగ్గరికి వస్తుంటే ఏం జరగట్లేదా మనకి? గట్టిగా చెప్పండి. మీలో చాలామందికి ఉపవాస ప్రార్థన ఉంది. ఎప్పుడు నీ ఉపవాసం? ఎప్పుడు? వారంలో నీ ఉపవాసం ఎప్పుడు? వారంకి ఒక్కరోజైనా నువ్వు ఉపవాసం ఉండకపోతే నువ్వు ఆధ్యాత్మికంగా కట్టపడగలవా? శరీరం అసలు నీ కంట్రోల్లోకి వస్తుందా? శరీర బలం ఎక్కువైపోయి, నీ శరీర బలం ఎక్కువైపోయి నీ ఆత్మను స్వాధీనపరిచేసుకోదా? లోపరిచేసుకోదా? అసలు ఆత్మ ఎదగకుండా దాన్ని పూర్తిగా అణిచేయదా? ఈరోజు చాలామందికి శరీర బలం ఎక్కువైపోయింది. శరీరం యొక్క కొవ్వు ఎక్కువైపోయి ఆత్మను ఏం చేస్తుందంటే అణిచేసి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయకుండా, ఆరాధన చేయకుండా, భక్తిగా బ్రతకకుండా, వాయు వరసలు లేకుండా, పరిశుద్ధత లేకుండా, నీతి లేకుండా, యథార్థత లేకుండా, మందిరం మీద ఆశ లేకుండా బ్రతికేటట్టుగా చేస్తుంది. ఏంటది? కొంతమంది భక్తి ఎక్కడి వరకు ఉంటుందో తెలుసండి? మాటల వరకే భక్తి, క్రియలు ఉండదు భక్తిలో. దేశం అలా మారిపోవాలండి, దేశం ఇలా మారిపోవాలండి, అందరూ పరిశుద్ధంగా ఉండిపోవాలండి, ప్రతి సంఘం ఉద్యమం పరిపోవాలండి. 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయడండి. ఈయన ఏం 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయదు. ఇలాగుంటేనే నువ్వు కట్టబడిపోతావా? మాట్లాడదు ఏమన్నా తెలుసా? కుటుంబ పరిస్థితులను బట్టి. ఒకవేళ నువ్వు కుటుంబ పరిస్థితులను బట్టి రాకళ్ళు ఎత్తబడకుండా భూమి మీద ఉండిపోతే నీ ఉపవాసం ఎప్పుడు? నీ నియమ కూడికి ఎప్పుడు? పురుషులకు ఉపవాసం ఎప్పుడు? స్త్రీలకు ఉపవాసం ఎప్పుడు? నువ్వు సమాజంగా కూడుకుని ప్రార్థించేది ఎప్పుడు? అది లేనిదే నువ్వు ఎలా కట్టబడతావు? మా చిన్నటి దినాల్లో ఉపవాస ప్రార్థన జరిగితే 3 రోజులు ఉపవాస కూడికలు, 3 రోజులు కఠినంగా ఉపవాసం ఉండేవాళ్ళు. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన సంవత్సరానికి సరిపడే అంత ఇది ఉండేది. అయినా ప్రతి వారంలో మరలా ఉపవాసం ఉంటా ఉండేవాళ్ళు. ఉపవాసం అంటే ఉపవాసమే ఖచ్చితంగా. మీలో చాలామందికి ఉపవాసం లేదు దేవుని బిడ్డలారా. ఉన్నా కూడా చాలామంది ఉపవాసాలు లేకుండా అంటే ఆచారబద్ధంగా, అలవాటుబద్ధంగా, అసలు ఆ ఉపవాసం పేరు చెప్పి ఆ రోజు ఏక్లేసిన వంటలు ఇంట్లో, ఉపవాసం పేరు చెప్పి లోక వార్తలు చూడడం, ఉపవాసం పేరు చెప్పి లోకంలో వార్తలు వినడం, ఉపవాసం ఉన్న పేరుకే కానీ అన్నీ చేసేస్తున్నారు. అవి వ్రత దినాలంట. ఏ దినాలండి? ఒక వ్రతం పూనినోడు ఎలా ఉంటాడో, వ్రతం చేసేవాళ్ళు ఎలా ఉంటారో, వ్రతం చేద్దామనుకున్న నిష్ట కలిగి ఎలా ఉంటారో అలా ఉండాల్సిన దినాలంటండి ఉపవాస దినాలు. మ్యాక్సిమం ఉపవాసం ఉంటే నువ్వు మందిరంలోకి వచ్చి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దేవుని మందిరంలో గడపాలి. కనీసం ఒక పూటైనా, ఉదయకాలం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటున్నావా, అందులో ఒక పూటైనా దేవుని సందులో ఏం చేయాలి చెప్పండి? ఇంకా మిడతలు రానిద్దామా? గొంగళ పురుగులు రానిద్దామా? పసర పురుగులు రానిద్దామా? చీడ పురుగులు రానిద్దామా? వాటికి గేటు పడాలంటే ఏం చేయాలి మనం? పరాక్రమశాలలో ఉన్న చోట దేవుని బిడ్డలారా గోడలు బద్దలైపోయినాయి అంట. యాజకులు ఉంటున్న నివాసాల దగ్గర గోడలు బద్దలైపోయినాయి అంట. విషయం చెప్పనండి, పరాక్రమశాలులకి ఆ గోడ బద్దలైపోయిందన్న సంగతి తెలియదండి. హల్లెలూయా. పరాక్రమశాలులకి దేవుని బిడ్డలారా వింటారా, తమ గోడ బద్దలైపోయిందన్న సంగతి తెలియదంటండి. యాజకులకి తమ గోడ బద్దలైపోయిందన్న సంగతి తెలియదంటండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? ఒక ఉద్యోగస్తుడికి, రాజు దగ్గర గిన్నె అందిస్తున్నోడికి ఎక్కడెక్కడ గోడ బద్దలైపోయిందో తెలిసింది. అలా పని చేద్దామని పూనుకోగానే తనకి సహకారులు ఇచ్చాడు, సరుకులు ఇచ్చాడు, వస్తువులు ఇచ్చాడు. మొత్తం కంప్లీట్ చేసి పూర్తి చేసి అంటాడు, ఒక్కసారి నన్ను దయతో జ్ఞాపకం చేసుకో, కృపతో జ్ఞాపకం చేసుకో, ఇందుకై నన్ను జ్ఞాపకం చేసుకో.
ఇంచుమించుగా 3-4 చోట్ల అంటాడండి నెహెమ్యా పుస్తకంలో, నన్ను జ్ఞాపకం చేసుకో, మేలుకే నన్ను జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. అంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఏదైనా ఒక పెట్టుబడి చేసిన పని ఉండాలి కదండి అక్కడ. మీలో చాలామంది ఎలా ఫిక్స్ అయ్యారు నాకు అర్థం అవ్వట్లేదు. పాస్టర్ గారు అలాగే చెప్తారు, మనం అలాగే బ్రతుకుదాం అన్నట్టు ఎవరైనా ఫిక్స్ అయ్యారా? మాట్లాడట్లేదు. నన్ను విసికించి అన్నిసార్లు అడిగించకండి. ఆయన అలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, మేము ఇలాగే బ్రతుకుదామని ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? మరి ఆ ప్రతిఫలం ఎందుకు కనబట్టలేదు? పోయిన వారమే చెప్పాను, ఒక ఖరీదైన వర్తమానం. ఆత్మీయ తండ్రికి బిడ్డలకు ఉన్న సంబంధం ఎలాంటిదంటండి, పాలిచ్చు తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం. మీకు చెప్పండి, చాలామంది పురుషులకు అసలే ప్రార్థనా జీవితాలు ఉన్నాయా? ఉపవాసం ఉందా? వ్యక్తిగత బైబిల్ ధ్యానం ఉందా? వ్యక్తిగతంగా ఒక గంట సేపు కూర్చోగలుగుతున్నారు దేవుని సందులో? మీ శరీరం ఎలా మీ కంట్రోల్లోకి వస్తుంది? ఆత్మ చేత శరీర క్రియలు ఏం చేయాలి? చంపేయాలి. చూద్దామా? చాలా విషయాలు చెప్పాలి, ముందుకు వెళ్దామా? 13 నుండి కూడా చదవండి, 2:13 కూడా చదవండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చూడండి దేవుని బిడ్డలారా, ఇలాగ మన మనఃపూర్వకంగా కన్నీరు కార్చి రోధించి ప్రార్థన చేస్తే, దుఃఖిస్తూ మనఃపూర్వకంగా ఆయన దగ్గరికి వస్తే, దేవుడైన యెహోవా కరుణావాత్సల్యత కలిగిన వాడు అంటాడు. అసలు నువ్వు ఉపవాసం ఉండి దేవుని సందులో మొర్ర పెడితే కరుణను కురిపించేస్తాడంట నీ మీద. కరుణను ఏం చేస్తాడంట? కురిపించేస్తాడంట. తాను చేస్తానన్న కీడు చేయకుండా మనం ప్రార్థన చేస్తుంటే ఆయన పశ్చాత్తాప్తుడు అవుతాడంటే. నోరు తెరిచి గట్టి ప్రతి మాటతో చక్కగా ఏకీభవించడం నేర్చుకోవాలి మీరు. ప్రైజ్ ది లార్డ్. మాస్టర్ గారిని జీతాన్ని పెట్టుకున్నాం, ఆయన చెప్తాడులే, మనం కూర్చుందాం అనే బ్యాచా మనం. 5 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ చేయించేద్దాం. గట్టిగా లేగుతున్నాడు ఈ మధ్య ఏంటో. ఏమన్నా అలాంటివి? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ప్రియులారా, హల్లెలూయా. చేస్తానన్న కీడు చేయకుండా దేవుడు ఏం చేస్తాడంట? మీలో చాలామందికి ప్రియులారా, మీరు పశ్చాత్తాపడాలి. సరైన ఉపవాసాలు లేవు. ఉపవాసం ఉంటే నా వ్రత దినాలు, ఒక చోట అంటాడు, మీ వ్రత దినాల గురించి నాకు చాలా కంపు కొట్టేస్తున్నాయి వ్రత దినాలు. నీ వ్రత దినాలని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంటే పేరుకు ఉపవాసం. దేనికండి? పేరుకు ఉపవాసం. మనం కనుక పశ్చాత్తాపడితే, ఉపవాసం ఉంటే, కన్నీరు కారిస్తే, రోధిస్తే, ఆయన వాత్సల్యపూర్ణుడై చేస్తానని కీడు చేయకుండా ఏం చేస్తాడని తెలుసండి? పశ్చాత్తాప్తుడవుతాడంట. పశ్చాత్తాప్తుడవుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఏమన్నాడు చదవండి ఒకసారి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? చూసారండి, మీకు దీవెనగా అనుగ్రహిస్తాడో, ఆయన పశ్చాత్తాపడతాడో, అసలు అనుగ్రహించడని ఎవడు చెప్పగలడో? ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో పట్టుపట్టాలి, కార్యము జరగాలి, అద్భుతం జరగాలి, పరిస్థితి మార్చబడాలి. నువ్వు ఆధ్యాత్మికంగా పడిపోతున్నప్పుడు నీకే రోషం వచ్చేయాలి. అలా ఉంటే నువ్వు బ్రతుకున్నట్టే ఆధ్యాత్మిక స్థితిలో. ఎవరో చెప్పే వరకు నువ్వు ఎందుకో తగ్గిపోతున్నావు అమ్మా, ఎందుకో డౌన్ అయిపోతున్నావు బ్రదర్, ఎందుకో జారిపోతున్నావు, ఎందుకో చల్లారిపోతున్నావు అని ఎవరో చెప్పేవారు కాకుండా నీకే నేను తగ్గిపోతున్నాను, జారిపోతున్నాను అని అనిపించి ఏదో ఒకటి చేసుకోవాలి. ఓ పూట ఉపవాసమా, నైట్ ఉపవాసాలా, దేవుని సందులో గడపడమా, లేకపోతే రోజు 1 గంట సేపు వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకోవడమా, కన్నీరు కార్చడమా, ఏదో ఒకటి మొక్కుకోవాలి. అలా ఆ మొక్కుకోవడం ఎందుకంటే మనల్ని మనమే క్రమశిక్షణ చేసుకోవడం అనమాట. అది అయ్యే వరకు అవ్వదు. ఇప్పుడు తెల్లవారుజాము అందరూ లేవాలని ఎందుకు చెప్పాం? మీరు లేవరు. పాస్టర్ గారు బాధ పడలేకని ఏం చేస్తారు? లెగిసి కునుపాట్లు పడో, తిప్పలు పడో, ఏకీభవిస్తూ ఉంటుంటే అది మీకు ఏమైపోయింది? ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా రెగ్యులర్గా మానకుండా వచ్చే కుటుంబాలు ఉన్నాయండి. ఒక్కరోజు కూడా మానరు. ఎలా అలవాటైంది? సాధన చేయడం బట్టి అలవాటైంది. దేవుడు అలా లేవడాన్ని కృప చూపిస్తున్నాడా? కాదండి.
హల్లెలూయా. ఇంకేమంటాడు చదవండి. సియోనులో బాకా ఊదుడి, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. ఒకసారి చూడండి, సియోనులో బాకా ఊదాలంట. ఉపవాస దినాన్ని ఏం చేయాలి? ఉపవాస దినాలను ప్రతిష్ఠించుకోవాలి. నీకు నువ్వే ప్రతిష్ఠించుకోవాలి. మనం ప్రతిష్ఠించాం. మన ఉపవాస దినం ఎప్పుడండి? చర్చిలో ఎప్పుడండి? ప్రతి శుక్రవారం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, 1 గంటన్నర 2 గంటల వరకు ప్రార్థన జరుగుతుంది. కానీ ఉపవాసం ముగింపు ఎప్పుడు? సాయంత్రం వరకు. ఒకవేళ నీకు ఇంకా కృప చూపించి మంచి ఆరోగ్యాన్ని దేవునికి ఇస్తే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ఉండొచ్చు. అలా అయితే 24 గంటలు ఉపవాసం చేసినట్టు. హల్లెలూయా. ప్రకటన చేయండి అని అన్నాడు. అంటే ప్రకటన ఎందుకు చేయాలి? జనులందరూ ఒక చోట కూర్చోబడాలంట. జనులందరూ ఒక చోట సమకూర్చబడాలంట. విషయం చెప్పనా? నీకు ఉపవాసం చేయడం రాదా? చేత కదా? చెయ్యని వ్యక్తివా? ఇప్పుడే ప్రారంభిస్తున్నావా? 21 రోజులు, 12 రోజులు, 10 రోజులు, 3 రోజులు, 7 రోజులు, 40 రోజులు ఉపవాసాలు చేసిన వ్యక్తివి కదా? నువ్వు చేసిన వ్యక్తిలా కదా? కదా? మరి నీకు నియమక కూడికలకి దేవుని సందులో రావడం. కొంతమంది నియమక కూడికలకి ఎక్కదండి, నచ్చదు. ఏదో వంక ఏదో వంక ఏదో వంక ఏదో వంక. నీ ఆరోగ్యం బాగోలేదు, నువ్వు రాలేదు, ఆ పరిస్థితి దేవుడు చూస్తాడు. శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఇంటికాడుండి కూడా దేవుని మందిరం రాని వాళ్ళు 3 మంది ఉన్నారండి. చాలామంది ఉన్నారు. ఎంత సిగ్గుసేటండి. 10 మంది కూడా శుక్రవారం ప్రార్థనలో కూర్చోకపోతే సంఘంలో సిగ్గేంటంటే 10 మంది కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు లేరండి. అది ఇంకా ఆదివారం వచ్చి జనం కాదండి, వాళ్ళు కాదు, విశ్వాసులు. ఉపవాస కూడికి వచ్చి కన్నీరు కార్చి విజ్ఞాపన చేసిన వాళ్ళే నిజమైన సంఘం అంటండి. ఆ 10 మంది ఎత్తపడతారేమో మన సంఘంలో, దశంభాగమేమో. మిగతా పరిస్థితి అంతే. ఎందుకంటే శరీరాన్ని నలగొట్టుకోకపోతే, శరీరాన్ని నలుపుకోకపోతే, నియమక కూడికలను నిర్లక్ష్యం చేస్తే, ఆ దేవుని పని నిర్లక్ష్యం చేస్తే, నియమక కూడికల మీద దృష్టి లేకపోతే మనం ఎత్తపడతామా? కూడుకునేది ఎందుకు? శుక్రవారం కానుకలు పడతామా? పోనీ బాబు శుక్రవారం కానుకలు పట్టేస్తున్నారు, వేయలేకపోతున్నాం కానుకలు. పాస్టర్ గారిని ఇంటికి వెళ్ళినప్పుడల్లా కానుక ఇచ్చేయాలి, కనబడితే చాలు కానుక జేబీలు కానీ ఎత్తాడు అనేమని బాధ ఉందా మీకు? దూరమైన, భారమైన, కష్టమైన, శ్రమైన ఏం చేయాలి? అవ్వాలి. కందాకి మీద మంత్రిగా ఉన్న వ్యక్తి, దేవుని బిడ్డల నపుంసకుడు యెరూషలేము వెళ్తున్నాడు అంటండి దేవుణ్ణి ఆరాధన చేయడానికి. ఎక్కడికండి? యేసన్న గారు సేవ చేస్తున్న దినాలు అంటండి, ఆదివారపు ఆరాధనకి అంటే ఒక ఫ్యామిలీ, ఒక 2-3 ఫ్యామిలీలు అంట కర్ణాటక నుంచి ట్రాక్టర్ ఏదో పెట్టుకుని వచ్చేవారు అంటాడు. కర్ణాటక నుంచి. ఎక్కడ కర్ణాటక అండి? గుంటూరుకు తక్కువ అనుకుంటే ఒక 700 కిలోమీటర్లు ఉంటుందండి కర్ణాటక. రాత్రి ఎప్పుడో బయలుదేరి ఆరాధన అయిన తర్వాత మరలా ఈ నైట్కి మరలా బయలుదేరి వెళ్ళేవారంట. చాలా దూరం వెళ్ళిపోతున్నాయి బాబు, ఇంత దూరం నుంచి రావాలంటే కష్టం అయిపోతున్నాయి, ఛార్జీలు అయిపోతున్నాయి. ఏం అవ్వకుండా నీకు కిరీటం ఇచ్చేస్తాడు పైన. పైకి వెళ్ళి చెప్పు, ఛార్జీలు అయిపోయినాయి నాయనను. ఖర్చు అవ్వదా దేవుని దగ్గరికి వస్తే? మరి ఇవ్వకుండా నీకు ఆశీర్వాదం వచ్చేద్దా? నేనేమీ ఖర్చు అవను ప్రభువా, నా కోసం కిరీటం దాచుంచే ప్రభువా, నీకోసమే తేరగా వచ్చేద్దా రక్షణ, పరలోకం, కిరీటం వెళ్ళ చెల్లించకుండా. హల్లెలూయా. ఏం చేయాలంటండి? ప్రకటించాలి. ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోవాలి. శుక్రవారం సంఘం అంతటికి ఉపవాస దినం కదా, అవునా కదా? మరి నీకు పర్సనల్గా ఉపవాస దినం ఏది? అందరితో కలిసి నువ్వు ప్రార్థన చేసేది ఏది? ఒక రోజు అసలే ఆదివారం ప్రార్థన చేసుకోవడానికి ఉంటుంది అంత టైం. మరి అందరితో సంఘంతో కలిసి నువ్వు ప్రార్థన చేసేది ఎప్పుడు? మరి అలా కలిసి చేయనందుకు నీకేమైనా దీవెన వస్తుందా, ఆశీర్వాదం వస్తుందా? చెప్పండి. విన్నవారితో కలిసి ఉండకపోతేనే వాక్యం నిష్ప్రయోజనం అయిపోతే, కలిసి ప్రార్థన చేయకపోతే కార్యాలు జరుగుతాయా? కొంతమంది ఆచారబద్ధంగా వస్తారంతే మందిరానికి అండి. పోయిన వారం చెప్పాను, యూత్ మీటింగ్ పంపించండి మీ పిల్లలు అన్నాను. అసలు ఆ పిల్లలు వెళ్ళారా యూత్ మీటింగ్కి? ఇంటికాడ ఉన్నారా? పోనీ మనం వెళ్ళి దించాలా?
ఆ సాయే ఉండదు, సోయి ఉండదండి కొంతమందికి. ఎక్కడికి వెళ్దాం అనుకుంటారు నాకు అర్థం కాదండి బాబు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటాడు చదవండి తర్వాత. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి. ఇలా జరుగుతుంది కదా, జనులను సమకూర్చుడి, సమాజ కూటములను. అందరూ చెప్పండి, సమాజ కూటములను. సమాజం అంతటికి కూడా కూటాలు పెట్టాలంట. మానసక్క విను, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమాజం అంతటికి ఏం పెట్టాలంట? కూటాలు పెట్టాలంట, సమకూర్చబడాలంట అందరు. మీకు విషయం తెలుసండి, బ్రదర్స్ అందరూ వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు, పురుషుల మీటింగ్ జరుగుతున్నప్పుడు, ఎవరి గంట ప్రార్థనలు చేసుకున్నప్పుడు, శుక్రవారం వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు ఇన్ని కష్టాలు, ఇన్ని అప్పులు, ఇన్ని వ్యాధులు, ఇన్ని సమస్యలు లేవండి, పెరిగిపోయినాయి బాధలు. చెప్పమంటారు కారణం ఏంటో? ప్రేయర్ తగ్గిపోయింది. పురుషులు కూడా చాలామందికి ఉపవాసం లేదు. ఒక బ్రదర్ అన్నారంట, రూల్స్ అండి బాబు, డేవిడ్ ఫ్రాన్సిస్ కదా రూల్స్ అండి, వదిలేస్తాను నేను. అహరోను విచ్చలవిడిగా తిరగడానికి వదిలేడంట. మోషే రూల్స్ పట్టుకుని వస్తున్నాడు, దిగడం ఏం పట్టుకుని వస్తున్నాడు మోషే? ఈ పట్టుకెళ్ళి మోషే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఉండేలా చదివి వినిపించి అంతే అన్నాడా? చెప్పండి. రూల్స్ అంటే మామూలు రూల్స్ కాదు. అక్కడ యెహోవా పక్షంగా ఉన్నవాడు ఎవడు ఇటు రండి అన్నాడు. వచ్చారు. వచ్చిన తర్వాత అటుపక్కనేమో ఇటు తండ్రి వస్తే అటుపక్క పిల్లలు ఉండిపోయారు, ఇటు భార్య వస్తే అటుపక్క భర్త ఉండిపోయాడు. ఇటు పక్కన ఉన్న వాళ్ళు వెళ్ళి అటు పక్కన వాళ్ళు చంపేమని చెప్పాడు. మొత్తం పలకలు పట్టుకుని ఇంకా చదవలేదేమీ లేదు, బద్దలు కొట్టేశాడు అండి. యెహోవా పక్షంలో రమ్మన్నాడు, అటుపక్కన ఉన్న వాళ్ళందరినీ చంపేమన్నాడు. నువ్వు చంపాల్సింది చంపితే తప్ప నువ్వేం చేయలేవు, బ్రతకలేవు. అహము, నేననే స్వభావం. కొంతమందికి ఫ్రీడమ్ ఇష్టం అండి, ఫ్రీడమ్ అంత ఫ్రీడమ్ అనమాట. వాళ్ళ ఇష్టం, నచ్చిన వాళ్ళతో మాట్లాడతారు, వెళ్ళాలనుకున్న చోటకు వెళ్తారు, రావాలన్నప్పుడు వస్తారు. భక్తికి ఫ్రీడమ్ ఇష్టం. విషయం చెప్పమంటారా? ఒక విలువైన మాట చెప్పనా? రాకట్ టైంలో కూడా అండి నిన్ను ఫ్రీడమ్కే వదిలేస్తాడు దేవుడు. ఫుల్ ఫ్రీడమ్ ఇంకా నీకు. ఆ నిబంధనలు, కట్లు, నియమాలు ఉన్న వాళ్ళు ఎత్తబడిపోతారు. ఎందుకు? నీకు ఫ్రీడమ్ కదా. పైకి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటి రూల్స్? వీడు కంగారు అటు ఇటు తిరిగి వాడు ఫ్రీడమ్ ఉన్నవాడు పైకి వచ్చిన దేవుడిని ఆరాధన చేయడు. ఫ్రీడమ్. ఆ దేవతల దూతలను ఎలా తిరుగుతా, ఫోటోలు తీసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అందుకని దేవుడు ఈయన పైకి కూడా అన్నాడు. ఇక్కడ ఫ్రీడమ్కి ఏం చేస్తాడో వదిలేస్తాడు. పట్టుమని ఒక పూట ఉపవాసం చేయలేనంత నీరసం ఉందా నీకు? అంత బలహీనమని శరీరం. ఒకవేళ నిజంగా అంత బలహీనమైతే వారంకో రోజు ప్రతిష్ఠించుకోకపోవడం, ఉపవాసం లేకుండా ప్రార్థన చేయి. టిఫిన్ ఫాస్టింగ్ కూడా చేయలేవా? ఉదయకాలం టిఫిన్ మానేసి మధ్యాహ్నం పోను భోజనం చేసేలాగా ఫాస్టింగ్ చేయగలవా? ఫాస్టింగ్ వద్దండి దీనికోసం చెప్పకండి మీరు అంటారా? పోనీ ప్రైజ్ ది లార్డ్. నష్టం కలిగింది. మనకి ఇష్టమైన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, భోజనం ఎప్పుడో వస్తుంది క్యారేజ్, తెచ్చినా తినబుద్ధి అవుద్దా? తెలిసిన వాళ్ళు చనిపోయారు, తినబుద్ధి అవుద్దా? చెప్పండి. కాడికి అలవాటు పడని ఎద్దుల్లా మనం ఉండకూడదు. అర్థమవుతుందండి? కాడికి అలవాటు పడని 100% దేవుని కృప బట్టి మీలో ఏ లోపం ఉందో అదే మాట్లాడతాడు దేవుడు. మీలో మీరేమనుకున్న పర్లేదు. నియమక కూడికల్లో నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది. ఎక్కడున్నా నియమక కూడికల్ని, ఆ నియమించిన కూడికల్ని, సమాజ కూటముల్ని అందరూ కలిసి ప్రార్థన చేయడం నిర్లక్ష్యం కలిగినప్పుడే శత్రువు ఏమైపోతాడంటే చొరబడిపోతాడు. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మంది. మేము కట్టబడ్డాం, తెలుసో తెలియకో. యవనస్తులు కూడికలు జరిగితే వెళ్ళేవాళ్ళం, శుక్రవారం ప్రార్థన అంటే వెళ్ళేవాళ్ళం, సోమవారం ప్రార్థన అంటే వెళ్ళేవాళ్ళం, వెళ్ళిపోతుండేవాళ్ళం. ఏదో ఒక మాట దేవుని సందులో ఉండడం వల్ల, ఏదో ఒక మాట, ఏదో ఒక హెచ్చరిక, ఏదో ఒకటి మమ్మల్ని ఏం చేస్తుందంటే దర్శించేది. మరి నీ పిల్లలు యవనస్తులు కూడికలు జరిగితే ఇంటికాడ కూర్చుంటే ఎలా కట్టబడతారు? ఎప్పుడు చెప్తారు తెలిసిన తల్లిదండ్రులు చేతులు దాటిపోయాక, మా పిల్ల మాట అంటలేదండి పాస్టర్ గారు, మా పిల్లోడు మాట్లాడట్లేదండి, చాలా భయంకరంగా తయారైపోయాడండి, లేనిపోని అలవాట్లు వచ్చేసినాయండి.
జాన్సన్ గడ వాళ్ళ స్కూల్లోనంటండి, ఏ క్లాస్ రా వాళ్ళు, 7th క్లాస్ వాళ్ళు ఇంటర్వెల్లో సిగరెట్ పెట్లు కొనుక్కుని జేబులో పెట్టుకుని అక్కడ ఓ పాతిళ్ళు ఉంటే అందులో కాలుస్తున్నారంటండి సిగరెట్. ఏ క్లాస్ అండి? పాడైపోవడానికి ఒక చెడిపోయిన కోతుంటే చాలు కదా, ఒకసారి అనరా, ఒకసారి వాళ్ళకి అనరా అంటాడు. 7th క్లాస్ వాళ్ళు కాస్తుంటే మాస్టర్కి తెలిసి కొత్త హెడ్ మాస్టర్ వచ్చారంట, మోకాళ్ళు వేయించి కొట్టారు. ఇప్పుడు కొట్టినా కూడా మా పిల్లడు సిగరెట్ కాలుతాడండి, మందు తాగితే తాగుతారండి, మీరు ఎందుకు కొడుతున్నారు అంటారు. ఇప్పుడు టీచర్లు కళ్ళ ముందు స్టూడెంట్స్ పాడైపోతున్నా కూడా, ఏమైనా చేస్తున్నా కూడా ఏమి చేయడానికి లేదు. మరి మా చిన్నతనంలో అలా ఉండేదా? ట్రిప్కి కర్ర ఇరిగిపోయేది, కొత్త బెత్తం పట్టి మమ్మల్ని పట్టరా అనేవారు. మరలా అరే బెత్తం కూడా తింటారా అంటే ఎవరినో కొట్టేస్తారని తీసుకెళ్తే పట్టుకెళ్ళి మమ్మల్ని దెబ్బ ట్రైల్ వేసేవాడు కదా. అలా సరి చేసే సేవకులు కూడా ఉంటే, క్రమపరిచేవారు ఉంటే మనం రాకడికి సిద్ధపరచబడమంటే నిజం కాదా? మీ ఉపవాస దినాలు నిర్లక్ష్యం అయిపోలేదా? మీ నియమ కూడికలకు వచ్చే అనుభవం మీకుందా? ఆటోతో వెళ్తున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు, శుక్రవారం వచ్చి ఒక గంట సేపు ఉపవాసం ఉండి ఒక గంట సేపు ప్రార్థన చేసుకుంటే ఇంకో 30 కిరాయిలు ఇవ్వడా దేవుడు? నీకు అసలు ఆశ ఏది? పోని ప్రార్థన జరుగుతుంది, ఉపవాస ప్రార్థన, వచ్చి కాసేపు కూర్చున్నాం దేవుని సందులో అని ఆశ ఉంటే దేవుడి జీవితంలో కార్యం చేయడా? ఎవరో సమర్పించుకుని వస్తున్నారు కంటిన్యూగా. లేదండి, మీరు ఆ పరిస్థితిలోంచి బయటికి రావాలి. నియమ కూడికల్లో నిర్లక్ష్యం వచ్చింది, ఆదివారం ఆరాధనలో నిర్లక్ష్యం వచ్చింది, శుక్రవారం ఉపవాస కూడికలో నిర్లక్ష్యం వచ్చింది, తెల్లవారుజాము ప్రార్థనలో నిర్లక్ష్యం వచ్చింది, దేవుని సన్నిధి అంటే టోటల్గా నీకు నిర్లక్ష్యం వచ్చింది. దానికి నువ్వు అవకాశం ఇస్తే మెల్లగా చొరబడిపోయి అసలు దేవుడు అంటేనే నిర్లక్ష్యం వచ్చేద్ది నీకు. ఏమంటాడు? కిందకి చదవండి. పెద్దలను పిలువనంపిడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. చూసారండి, పెద్దలని పిలవనంపుడి, స్తన్యపానం చేసే పిల్లలను తోడుకుండండి. అయ్యో బాబోయ్, లోకంలో ఉన్న అన్యుడికి ఏమనిపిస్తుంటారు? పిల్లలను కూడా పాలు తాగనివరా? పిల్లలకి పాలు ఇవ్వద్దంటాడు. పాలు స్తన్యపానం చేసే పిల్లలను కూడా తీసుకురండి, చిన్న చిన్న పిల్లలు దేవుని సందులో తీసుకురండి. ఉపవాస కూడికలోనంట పాలు తాగే పిల్లలు ఉండాలంటండి. హల్లెలూయా. దాని అర్థం ఏంటి? ఎదిగిన వారు ఆధ్యాత్మికంగా కట్టబడిన పెద్దలు ఉండాలి. అప్పుడప్పుడే రక్షణలో ఎదుగుతున్న చిన్నపిల్లలు కూడా ఏం చేయాలి? అవి కొత్తగా వస్తున్నారుగా, మీరు వెళ్ళండి. కొత్తగా బాప్తిజం ముందు మీరు వెళ్ళండి. మేము పెద్దోళ్ళు, మేము సీనియర్స్. చుట్టేసి మొత్తం తాడుతో మూట కట్టేసి తీసుకొచ్చి ఇక్కడ పడేద్దండి దేవుని వాక్యం. ఎదిగిన వారికి ఉపవాస ప్రార్థన వద్దా? కొత్తగా వస్తున్నారు ఉపవాస ప్రార్థన వద్దా? ఇద్దరికి కావాలదా? చిన్నపిల్లలకు వద్ద ఉపవాస ప్రార్థన? హల్లెలూయా. అవసరం అంటారా వద్దా? నీ ఉపవాస ప్రార్థన ఎప్పుడు నువ్వు గుండె మీద ధైర్యంగా చేయి పెట్టుకుని చెప్పు. నీ ఉపవాస ప్రార్థన ఎప్పుడు? నువ్వు సమాజ కూటాలకు వచ్చి ఎప్పుడు సంఘంతో కలిసి ప్రార్థన చేస్తున్నావు చెప్పు. సమాజ కూటాలకు మనం వచ్చి సంఘంగా ప్రార్థన చేస్తేనే ఉద్యోగం అండి దేశంలో. హల్లెలూయా చెప్పండి గట్టిగా. విలాప వాక్యాలు 1, 4, 5, 6 వాక్యాలు చదవండి త్వరితంగా. నియామక కూటములకు ఎవరునూ రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. నియామక కూడికలకు ఎవరు రారు గనుక సియోను మార్గములు ఏం చేస్తున్నాయంట? ప్రలాపించుచున్నాయంట. ఏం చేస్తున్నాయంటే శ్రీవల్లి గారు, సియోను మార్గాలు, నియామక కూడికలకు ప్రజలు రాని కారణాన సియోను మార్గాలు ఏమైపోతున్నాయంట? ప్రలాపించుచున్నాయి. చదవండి. పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయాను. మొత్తం హృదయాలన్నీ కూడా ఏమైపోయినాయి? పాడైపోయినట్టు. నియామక కూడికి రాని కారణాన పట్టణంలో నష్టం కలిగింది. ఫస్ట్ పట్టణంలో నష్టం కలిగితే అందరికీ నష్టమా? సియోను మార్గాలు పాడైపోతే అందరికీ పాడైపోయినట్టునా? చాలామంది ఏమనుకుంటుంటారు, కష్టాలు ఉన్నోళ్ళు, శ్రమలు ఉన్నోళ్ళు, బాధలు ఉన్నోళ్ళకే ఏంటయ్యి? నియామక కూడికలు. రెగ్యులర్గా శుక్రవారం ప్రార్థనకు వచ్చి విలపించేవారు, కన్నీరు కార్చేవారు. పోనీ సరే, ఉదయకాలం నీకు డ్యూటీ ఉంది, పని ఉంది, కష్టమైంది,
అంటే మనం మార్నింగ్ జరుగుతుంది కాబట్టి ఈవినింగ్ నువ్వు డ్యూటీ నుంచి రాగానే ఉపవాసం ప్రతిష్ఠించుకుని శుభ్రంగా తలస్నానం చేసి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చుగా. ఇక్కడే ప్రార్థన చేయాలి పాస్టర్ గారు, ఇంటికాడ చేయకూడదా? ఇక్కడ చేస్తే ఏం జరుగుతుందో ఇంటికాడ చేస్తే ఏమవుద్దో బైబిల్లో రాసలేదా? తెలీదా? చెప్పండి. చదవండి, పోనీ ఇక్కడ చేయాలి ఇంటికాడ చేయాలో. ఇది ఒకసారి చదవండి ముందుకి. ఇంకా యాజకులు నిట్టూర్పులు విడుచుచున్నారు. యాజకులు ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేసి వాక్యాన్ని సిద్ధపరుచుకున్నారే. నియమ కూడికలకి ఎవరు రారే? నియమించిన కూడికలకి ఎవరు రారే? నిబంధన కూటములకు ఎవరు రారే? ఒక విషయం చెప్పనా, నువ్వు మనసులో ఫిక్స్ అయిపోతే, నాకు విపరీతంగా కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డ్రైవింగ్కి ఎవరైనా వస్తున్నారు, ఒకరోజు 3 రోజులు 2 రోజులు ఉండొచ్చు, నేను డ్రైవింగ్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. నేను ఫిక్స్ అయిపోయాను, ఇంకా వస్తే వచ్చింది, నేను తోలుకుని వెళ్తాను అంతే. మళ్ళీ అక్కడికి వెళ్ళి నిలబడి వాక్యం చెప్పాలి. మ్యాక్సిమం వెళ్ళిన ప్రతి చోట పోనీ వాళ్ళు ఎవరైనా ఆరాధన చేస్తారనుకున్న కూడా ముందే చెప్పేస్తున్నారు. ఆయన ఏ స్పీకర్ అయితే నన్ను పంపించారో పాస్టర్ గారు మొన్న అక్కడికి అంటున్నారు, మీరు ఆరాధన చేయకండి, పాస్టర్ గారు ఆరాధన నడిపిస్తారు, చివరిలో పరిశుద్ధాత్మ కూడా నడిపిస్తారు, ఆ టైం అంతా ఆయనకి ఇచ్చేయండి, మీరు ఆరాధన చేయకండి, ఆయనకి ఇచ్చేయండి అని చెప్తారు. ప్రైజ్ లార్డ్. పోనీ ఎవరైనా చేస్తే చిన్నగా ఏదైనా కోరస్ పడిపోయి వాక్యం చెప్పి చివరిలో మరలా ఆరాధన చేద్దాం అనుకుంటే చేయండి, తప్పేం కదలే, భాగ్యం అది. ప్రాణాలు పోయినా ఏమైపోయినా మన దేవుడిని ఆరాధించాలి. యాజకులు ఏడుస్తున్నారంట, నిట్టూరు పిడుస్తున్నారంట, సియోను మార్గాలు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాయి అంట, దాని గుమ్మాలన్నీ పాడైపోయింది. దీనికి కారణాలు ఏంటి తెలుసా? నియామక కూడికలకు ప్రజల రాక. ప్రైజ్ లార్డ్. నువ్వు పర్సనల్గా ప్రేయర్ చేసుకో, కానీ కలిసి ప్రార్థన చేయడానికి నిర్లక్ష్యం చేయొద్దు. దైవజనుడు నియమించిన నియమ కూడికలు ఏం చేయకూడదు? అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి పడిపోతాను, అనియా ఇన్ని కష్టాలు ఏంటని, ఇన్ని శ్రమలు ఏంటనియా, నువ్వు నియమ కూడాలకి రావేంటమ్మా? ఏది దేవుని దగ్గరికి వచ్చి ఏడ్చేది? ఏది? ఆదివారం ఎంతమంది ఉంటున్నారు, శుక్రవారం కూడా అంతమంది వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మరుసటి వారానికి ఇంకా అంతమంది వస్తారుగా. నిద్ర. కొంతమంది ఇంటికాడ నుండి శుక్రవారం నిద్రపోతుంటారు, బలహీనతతో శరీరాలు సహకరించకుండా కూడా వచ్చి పడిపోతున్న వాళ్ళు 3 మంది ఉన్నారండి. రావాలి, దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. నేను మరలా చెప్తున్నాను, తిరిగేసి ప్రయాసపడిపోయి కష్టపడిపోయి ఏదో చేద్దామంటే అవదు. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన కుడి చేతులు ధన ఘనతలు ఉన్నాయంట. నువ్వు ఆ కుడి చేతికి దగ్గరగా ఉంటే చాలు, అదే నియమ కూడిక, దీవించబడతావు. చదువుతారు కిందకి. దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి అదియు వ్యాకుల భరితురాలయను. దాని విరోధులు అధికారులైరి దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. చూడండి, విరోధులు ఏమైపోతున్నారంటే అధికారులు అయిపోయారంట, కన్యకులు దుఃఖాక్రాంతులు అయిపోయారంటండి. చాలా వేదన కలుగుతుందంట. దీని అంతటికి కారణం ఏంటో తెలుసండి లిడియమ్మ గారు? కారణం ఏంటో తెలుసండి? చాలా కంఫర్ట్గా ఉన్నట్టు ఉంది చైర్ మీకు. హల్లెలూయా. కారణం ఏంటంటే నియామక కూడికలకి జనులు రాక. నువ్వు వెళ్ళకపోవడం వల్ల దేశంలో ఎంత నష్టం కలుగుతుందో, మనం ఇక్కడ ప్రార్థన చేయకపోవడం వల్ల ఎంత నష్టం కలుగుతుందో, ఇక్కడ మనం కన్నీరు కార్చకపోవడం వల్ల ఎంత నష్టం కలుగుతుందో. కొంతమంది గూగుల్ మీట్ కూడా ఎగ్గొట్టేశారు. చదవండి కిందకి. ఇంకా దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. దాని అతిక్రమము అంటే నీవు కూడికి రాకపోవడమే మనం ఏమి తప్పిపోయినట్టంటే క్రమం తప్పిపోయినట్టే. అతిక్రమం ఏమైపోతుంది? విస్తారం. వచ్చినా కూడా ఎలా రావాలి తెలుసా? మనఃపూర్వకంగా ఇష్టంగా రావాలి. ఇప్పుడు తెల్లవారుజామున చాలా ఊర్ల నుంచి వస్తున్నారు ప్రజలు దేవుని కృపలో. తెల్లవారుజామున దేవుని బిడ్డలు అందరూ ఒక చోట కూడుకుని ప్రార్థన చేయడానికి అవుద్దా? మరి అవ్వదు. దగ్గరున్న వాళ్ళు రావచ్చు, దగ్గరున్న వాళ్ళు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయొచ్చు. ఆ దీవెన తెలియని వాళ్ళకి ఇంకెన్నిసార్లు చెప్పిన వేస్ట్. అన్నిసార్లు చెప్పకూడదు. మాటకి విలువ లేని చోట ఇంకొకసారి ఏం చేయకూడదు? ఆ మాటనే మాట్లాడకూడదు. దాన్నే బైబిల్ భాషలో పందులు ఎదుట ముత్యాలు వేయకూడదు అన్నాడు. అది ఎంత ఖరీదైన ముత్యమైన పంది తొక్కేద్దంట, అలాగా మూర్తిలాగా అనేసి మట్టిలో కలిపేద్దంట.
మనం ఏడుస్తే ఇక్కడ సరే ముచ్చు అని చెప్పి దానికి లెక్క ఉండదు. ఎందుకో తెలుసా? అదేంటి నేను అనలేదు, మీరే అన్నారు. చూడండి, ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా. వేస్ట్ అండి. ఇంకా వాళ్ళకి మందిరం విలువ, అందులోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఏం జరుగుతుంది విలువ తెలియని వాళ్ళకి మందిరం కోసం చెప్పడం వేస్ట్. అతిక్రమం ఏమైపోతుందంటే పెరిగిపోతుందంట. క్రమాన్ని మీరితే చెప్పండి, బల్లారాధనకు ఒక రోజు వచ్చేసి మనం ఒక ఆదివారం వచ్చేసి పరిశుద్ధులుగా మారిపోయి వెళ్ళిపోతాం పరలోకం. మిగతా ఆదివారాలు నువ్వు నియమించిన ఆజ్ఞలు నిబంధనలు మీరిపోయావు. విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా దేవుని ఆరాధన చేయాలి. నీ పనులు పక్కన పెట్టాలి, నీకు ఇష్టమైన పనులు చేయకూడదు. అప్పుడు దేశం యొక్క ఉన్నతమైన శిఖరాల మీద దేవుణ్ణి నిలబెడతాడంట కదా. మరి మిగతా ఆదివారాలు అన్ని పనులు చేసుకుని మనకు నచ్చినవి చేసుకుని చాలా తేలిగ్గా అంటారు. మీ అబ్బాయి రాలేదండి, ఏమో వస్తానన్నాడు వెళ్ళిపోమన్నాడండి. అమ్మ మీ భర్త రాలేదే, వస్తానన్నాడు వెళ్ళిపోమన్నాడండి. వచ్చే వరకు మొండు పట్టి నిలబడలేవా? సంతకం పెడతారు, పంచాయతీ దగ్గర డబ్బులు ఇస్తానన్నారు, నువ్వు వెళ్ళిపోయి నిలబడు. ఏమా మీ భర్త వస్తానన్నాడండి, పర్లేదండి తర్వాత ఇద్దరు అంటారా? కరిగిపోయే ధనానికి, అయిపోయే ధనానికి అంత పట్టుదల ఉన్నప్పుడు మందిరాన్ని నీ భర్తను ఎందుకు తీసుకురాకూడదు? నీ పిల్లలు పట్టి ఎందుకు తీసుకురాకూడదు? వచ్చేవారికి ఎందుకు నిలబడకూడదు? ముందే నువ్వు ఎందుకు గోల పెట్టకూడదు? రెడీ అవ్వండి, లేవండి, ఆదివారం వెళ్ళాలి మన మందిరంకి, దేవుని సన్నిధిలో కనబడాలి అందరూ. వాటి విషయంలో ఎందుకు సీరియస్నెస్ ఉండదండి దేవుని విషయాల్లో? హల్లెలూయా. చదవండి కిందకే. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయిరి. సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను. దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరము వారి ఎదుట నిలువలేక పారిపోయి. అన్నిటికీ కారణం ఏంటి? సియోను కుమారి సౌందర్యం అంతా ఏమైపోయిందంట. చూడండి, ఉపవాసాలు లేకపోతే, ప్రార్థన జీవితం లేకపోతే, వాక్య ధ్యానం లేకపోతే, మందిరంలో మనకు కనబడకపోతే ఆత్మ సంబంధమైన సౌందర్యం ఉంటుందా? ఏమి చూసి దేవుడు ఇష్టపడతాడు? ఆత్మ సంబంధ సౌందర్యమే. నీలో ఇష్టపడేది అదే. నీలో ఆత్మ సంబంధమైన సౌందర్యం రావాలంటే, ఆ ఆత్మ సంబంధం సౌందర్యం కనబడాలంటే ఉపవాసాలు ఏం చేయాలి? చిచ్చి, ఒక 10,000 రూపాయలు 20,000 రూపాయలు సెల్ ఫోన్కి ఇచ్చిన టైం కూడా మందిరానికి, దేవుని సన్నిధికి, దేవుడు నియమించిన నియమానికి ఇవ్వలేకపోతున్నారు. దేవుడి కంటే సెల్ ఫోన్ ఎక్కువైపోయింది. చాలామంది అండి సమయం ఖాళీ ఉంటే ఓరకెలా నొక్కుంటూ ఉంటారు, కానీ బైబిల్ చదువుదాం, ప్రార్థన చేద్దాం, కొన్ని మందిరంలోకి వెళ్ళి గంటసేపు ప్రార్థన చేసుకుందాం. ఆ మనస్సు నీకు వచ్చిందంటే దేవుని సంధికి వెళ్దాం, నియమ కూడికలకి వెళ్దాం, దేవుని సంధిలో ఉందామనే మనస్సు నీకు వచ్చిందంటే చాలు, నీ సమస్యకి పరిష్కారం దొరికేసినట్టే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అత్యంత కరుణా వాత్సల్యత గలవాడై చేస్తానన్న కీడు చేయకుండా పశ్చాత్తాపతులవుతాడంట. వ్రత దినాన్ని ప్రతిష్ఠించుకోవాలంట. సమాజ కూటములు ఏం చేయాలంటే నియమించాలంట. చాలా సంతోషం. మన వారం యవనస్తుల కోసం చెప్పినప్పుడు చాలామంది విధేయత చూపించి వచ్చారు. వాళ్ళని ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు దేవుడు. చాలామంది విధేయత చూపించారు. నేను అంటాను, ఈ దినాలలో భక్తి లేకపోతే నువ్వు చిన్న అవకాశం ఇచ్చావు దొరికేద్దావు. చిన్న వీడియో పెట్టాను, చూసారు మీకు? దెయ్యం వెనకాల నుంచి ఒకడిని బ్రష్ చేస్తూ ఉంటుంటే వెనకాల నుంచి వచ్చి ఇలా చూస్తాను. అలాంటివి చూడరు. వరదలు 10 మంది కొట్టుకుపోయారు, 2 మిగిలారు. ఎప్పుడు సెల్ ఫోన్ పట్టుకుంటాడు, అటాక్ చేద్దామని చూస్తుంది. బైబిల్ చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. సెల్ ఫోన్ పట్టుకుంటే అటాక్ చేద్దామని చూస్తుంది. అది అవకాశం. బ్రష్ చేస్తా కూడా చదివేస్తున్నాడు బైబిల్. నీ జుట్టు మీద లోక సంబంధంగా నీ జుట్టు కట్ చేసుకుందాం అనుకున్నాను, నీ జుట్టు మీద దెయ్యానికి అవకాశం ఇచ్చినట్టే. నీ నెత్తి మీద కూర్చొని దెయ్యం వచ్చి, డౌట్ ఏం లేదు అందులో. ఫ్యాషన్, లోక ఫ్యాషన్లో లోకం వైపు వెళ్ళిపోదాం అనుకున్నాను అనుకో, కూర్చున్నాడు వచ్చి శనిగాడు నీ నెత్తి మీద కూర్చున్నట్టే. లోకముకు సంబంధించింది ఏదైనా నువ్వు చేద్దామనుకుంటే అది ఎక్కడ నీ శరీరంలో ఎక్కడ అవకాశం ఇచ్చి కూర్చుంటుందండి వచ్చి. అలా ఎందుకు ఉండకూడదు? ఎలా ఉండు చూడు, కూర్చుని నేను పీక్కి తినేసాక వెళ్తుంది నీకు. అప్పుడు గుర్తొస్తుంది సంఘం, ఆరాధన, దైవజన్. కూర్చోవాలి, నీ నెత్తి మీద కూర్చున్నాక పీక్కుని తినేద్దు నేను.
దెయ్యం వస్తే మనశ్శాంతి ఉంచదండి. అర్థమైందా? అది అనుకుంటుందంట ఊడ్చి అమర్చి ఉండడం చూసి దానికంటే చెడ్డ 7 దెయ్యాలు ఒక దెయ్యానికి అవకాశం దొరికిందా 7 దెయ్యాలను తీసుకొస్తా. అప్పుడు ఏం రాసం తెలుసా? నీ మొదటి స్థితి కడపడి స్థితి కంటే మరి ఎక్కువ. గెరాజీల దేశంలో దెయ్యాలు పట్టేసి సమాధిలోకి వెళ్ళాడు. కారణం ఏంటి తెలుసండి మీకు? ఒక దెయ్యం వచ్చిందండి, ఆ దెయ్యాన్ని జయించలేకపోయాడు. ప్రార్థన జీవితం లేదు, పరిశుద్ధ జీవితం లేదు, వాక్య ధ్యానం లేదు. అది వెళ్ళి 2000 దెయ్యాలను తీసుకొచ్చేస్తుంది. చిన్నప్పుడు మేము స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక అమ్మాయి పాపం మెంటలు బట్టి తిరుగుతూ ఉండేదండి స్కూల్ దగ్గర. పెద్ద వయసు వచ్చింది, స్కూల్ దగ్గర తిరిగితే ఇంటర్వెల్లో ఆడిస్తూ ఉంటుంటే ఎవరినైనా ఒక్క దెబ్బ కొడితే ఆడు వారం రోజులు జ్వరంతో లేచి కూడా కదండి. అన్ని దెయ్యాలు ఉన్నాయి అమ్మాయిలు. అప్పుడే డెలివరెన్స్ మినిస్ట్రీ తెలిస్తే వదిలించేద్దాం. స్పిరిట్లు దాడి చేస్తాయండి కుటుంబాల మీద, పిల్లల మీద, నీ వస్తువుల మీద, బట్టల మీద, వాటి మీద దురాత్మలు దాడి చేస్తాయి. అందుకే చిన్న అవకాశం కూడా దుష్టుడికి ఏం చేయకూడదు. అది సేవకుడికి తెలుసు ఎక్కడ చొరబడుతుందో, ఎక్కడ దాడి. నీకు అర్థం కాదు, నీ బుర్ర ఇంకా అంత ఎదగలేదు. చెప్తే నువ్వు ఎలా ఫీల్ అయిపోతుంటే, నేను ఎలా కటింగ్ వేయించుకుంటే పాస్టర్ గారికి ఏంటి, ఎలా ఉంటే పాస్టర్ గారికి ఏంటి, ఏ బట్టలు వేసుకుంటే పాస్టర్ గారికి ఏంటి. మరి ఎవరు పట్టించుకుంటారు నిన్ను? నీకోసం లెక్కప్ చెప్పేది ఎవరు? దేవుని దగ్గర. ఏమైనా ఉందా? ఏకలు ఊడిపోయిన కోడి పెట్టలే ఏ అవతారం ఏంటి అసలు? ఆ కటింగ్లు ఏంటి, అవతారం ఏంటి? నాకు అర్థం అవట్లేదు. కోడి పెట్టకి ఏకలు ఉంటేనే బాగుంటుందా చెప్పండి? మన ఏజెన్సీకి వెళ్ళామండి, ఒక కోడికి మొత్తం ఊడిపోయిందండి చుట్టూ. దాన్ని చూసి ఎంత జాలేసిందో నాకు. ఏంటో షాంపూ వాడతలేదా ఏంటి, ఎలాగైపోయింది అసలు? హెడ్ బాత్ లేదండి దానికి. హల్లెలూయా. వద్దు నాన్న వద్దు. దేని మీద కూడా దెయ్యానికి ఏం చేయకూడదు మనం. నువ్వు దేవుని పెట్టవు, నిబంధన చేయమని పెట్టవు, దేవుని రక్తంతో కడగబట్టి పెట్టవు, ఆయన సొత్తు అయిన పెట్టవు. రాజకుమారుడు. పందులు తినే పొట్టు తిని పందులు నెట్టేసే వరకు కూడా గుర్తు రాకుండా ఉంటే డేంజర్గా. రాజకుమారులు అని ముందు ఏమవ్వాలి? గుర్తు రావాలి మనం ఎవరమో. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. ఆత్మ సంబంధమైన సౌందర్యం అంతా ఏమైపోయిందంటండి? మూతు ముడుచుకునే బ్యాచ్ ఎవరైనా ఉంటే ఆడి జీవితంలో బాగుపడ్డా. ఎవరైనా సరి చేస్తే దయచేయండి. మూతు ముడుచుకునే తత్వం ఉందా? కష్టం. వాడు అభివృద్ధి అనేది కష్టం. ఒక్కొక్కరు రివర్సల్ దానికి అబద్ధాలు చెప్తారు. నువ్వు ఇలా చేసావంటే అలా చేసావు. అబ్బే అస్సలేం లేదా, నేను అబద్ధం మాట్లాడతారండి. మరి అబద్ధాలకి జనకుడు ఎవరు? సాతాను. అసలు ఆ గ్రహింపు ఉండదు చాలామందికి. ఈరోజు ప్రజలకి వర్తమానాలు వెళ్తున్నాయి, అభిషేకం వెళ్తుంది, విడుదల పరిచయాలు జరుగుతున్నాయి, అనేక మంది బాగుపడుతున్నారు. విషయం చెప్పమంటారా? ప్రజల్లో లేనిదేంటో తెలుసండి? గ్రహింపు లేదు. ఈ నష్టం ఎందుకు జరుగుతుంది, ఈ కష్టం ఎందుకు వస్తుంది, ఈ బాధ ఎందుకు వస్తుంది, ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అనే గ్రహింపు ప్రతి ఒక్కరికి కావాలండి. అది వచ్చినప్పుడు నీ జీవితంలో గ్రహింపు అనేది ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా కట్టబడిపోతాం. చేతులు పైకి దగ్గరగా ఆమేన్ చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. ఆ గ్రహింపు ఎప్పుడు వస్తున్నప్పుడు కట్టబడిపోయినట్టే మనం. ప్రైజ్ ది లార్డ్. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 12వ అధ్యాయం, 20వ అధ్యాయం 12-13 చదవండి ఒకసారి ముందు. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా 20వ అధ్యాయం 3వ వాక్యం చదవండి ఫస్ట్. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా, యోధా ఎంతటా ఉపవాస దినము ఆచరించవలని చాటింపగా, యోధావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. ఏం చేశారంటండి? సహాయం వేడుకొనుటకై కూడుకొనిరి అనండి. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా కార్యము జరగాలంటే సమాజ కూటములకు రావాలి, నియమక కూడికలకు రావాలి, అది ఉపవాస దినాలకు రావాలి. నిబంధన కూటాలకు ఎప్పుడైతే మనం వస్తామో నియామక కూటాలకి దేవుడు విజయం ఇస్తాడు. అలా కూడుకుని వాళ్ళు చేసిన ప్రార్థన ఏంటో ఒకసారి చూద్దాం. 12 నుండి చదవండి.
మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. చూసారండి, వాళ్ళు తీర్పు తీర్చే, వారికి తీర్పు తీర్చు కార్యము జరగాలని అందరూ కూడుకున్నారు. చూడండి, యోధావారు అందరూ వచ్చారా, కొందరే వచ్చారా? చెప్పండి. ఇంటింటికి వెళ్ళి శుభలాకేమి ఇవ్వలేదు, చాటింపేశారంట. ఉపవాస దినం. మనకి చాలా భయంకరమైన పరిస్థితి వచ్చేసింది. 4 వైపుల నుంచి శత్రువులు వచ్చేసారు, చెరపట్టుకుపోతున్నారు, మన జీవితాల్లో నష్టం కలగబోతుంది. చాటింపు. ఇదిగో ఈ రేపే ఉపవాసం. ఒక మాట చెప్తున్నాను చండి, రేపే ఉపవాసం అని ప్రకటించారు. విన్నారా? రేపు ఫంక్షన్ ఎట్టుకునేవాడు ఉండడా? రేపే ఎవరిదన్నా ఆదరణ కూడికి పెట్టుకునేవాడు ఉండడా? రేపు ఎక్కడికో వెళ్దాం, ప్రయాణం వెళ్దాం అనుకుని ఉండడా? రేపు పెళ్లి చేసుకుందాం అనుకుని ఉండడా? అన్నీ క్యాన్సిల్ చేసుకుని ఉపవాసం ఉండడానికి అందరూ ఏం చేశారంటండి? చేశారంట. అంటే వాళ్ళ పనులు మానుకున్నారా, సాకులు చెప్పారా? చాటింపేశారంట. చాటింపేస్తే ఏం చేశారు? వచ్చారంట. ఇప్పుడు ఇంపార్టెంట్ పనులు ఎవరికి వాళ్ళకు ఉండవా? ఇప్పుడు దేవుని కృపలో నాకు అక్టోబర్ ఎండింగ్ వరకు ఒక ఫిక్స్డ్ ప్రోగ్రాం ఉంది. నాకు ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి ఏ పూట ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ వర్తమానం చెప్పాలి, ఎన్ని ప్రయాణాలు చేయాలి, ఎలా వెళ్ళాలి, ఇవంతా అక్టోబర్ ఎండింగ్ వరకు ఉంది. నవంబర్లో దేవుడు కృప చూపితే ఏ మీటింగ్స్ వెళ్ళకుండా హౌస్ విజిటింగ్ చేద్దాం. నవంబర్ నెలంతా హౌస్ విజిటింగ్ చేద్దాం, మీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నాం. మీరు సంతోషంగానే చెప్పారులే, మళ్ళీ తయారయ్యో బాబు అన్నట్టు కాకుండా రమ్మంటారా? హౌస్ విజిటింగ్ అంటే కొంతమంది మొఖాలతో టైప్లో పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని సంవత్సరం మాకు తెలియదు ఏంట్లే, 2-3 ఇళ్ళు తిరుగుతారు, మళ్ళీ మానేస్తారు అనుకోండి. లేదు, ఖచ్చితంగా కోరుమావులో కూడా ఒక 2 రోజులు మీటింగ్స్ పెడతాం నవంబర్లో. వెళ్తే ఒక మీటింగ్కి 2 మీటింగ్కి వెళ్తాను, కానీ ఖచ్చితంగా నేను హౌస్ విజిటింగ్కి వస్తాను. ఇప్పుడు ఏ పనులు ఫిక్స్ అయి ఉండవా? వాళ్ళకి నిర్ణయించుకుని ఉండంటారా? ఉపవాసం చాటించగానే, ప్రకటించగానే వాళ్ళ పనులను ఏం చేశారు? వంకలు చెప్పి ఉంటారా మనకులాగా? మా పెళ్ళయ్యా అంటే ఇప్పుడు ఉపవాసం పెట్టేస్తే ఎలాగా అని అంటే పెళ్ళి జరుగుతుంటే వచ్చేస్తారు శత్రువులు. పుట్టినరోజు కూటమండి, కుర్రోడిది ఫస్ట్ పుట్టినరోజు గ్రాండ్గా పెట్టుకున్నామండి, ఇప్పుడు ఉపవాసం అంటే ఎలాగా అన్నారా? ఒక్క మాట ఎదురు మాట లేదు. వాళ్ళు ఎలా వచ్చారో చూడండి. 13వ వాక్యం చదవండి. యోధావారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. ఎక్కడున్నారంటండి? శిశువులతో, భార్యలతో, యోధావారందరూ అనండి అన్నమాట. తమ్ముకేశారంట. అయితే మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఏంటి మరి మా కోరుమావుడు వచ్చి మీరు డంప్ పట్టుకుని ఓహో ఈరోజు శుక్రవారం ప్రార్థన ఓహో అని కొట్టట్లేదు, అందుకే రావట్లేదు అంటారా? ఆదివారం వేస్తున్నాగా టమ్ముకు. నేను ఒక విషయం చెప్పమంటారా? సమస్యల్లో భక్తి చేసేవాడు భక్తి అని అనుకోకండి. సమస్యలో కాదు, నీకు అన్నీ బాగున్నప్పుడు కూడా భక్తి చేయాలి, అన్నీ బాగున్నప్పుడు కూడా ఉపవాసం చేయాలి. ఆరోగ్య పరిస్థితిని బట్టి చేయి. అందరు ఆరోగ్యాలు బాగుంటలేదుగా, వచ్చారంట. మీకు తెలుసు. 22 చదవండి ఇప్పుడు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదావారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, శేయీరు మన్యపవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. వచ్చిన సమస్య చచ్చిపోయిందా లేదా ఉపవాస ప్రార్థన ద్వారా? అంటే అందరూ కలిస్తే, ఐక్యత ఉంటే, నేను వెళ్ళను అనే మనసు మీకు ఉండకుండా ఏముండాలి తెలుసండి? నేను ఎందుకు వెళ్ళకూడదు శుక్రవారం ప్రార్థనకి, నేను ఎందుకు మా ఇంటికాడ ఉండాలి, ఎందుకు వీలు చేసుకుని వెళ్ళి కనబడకూడదు, ఎందుకు నేను అవకాశాలు పోగొట్టుకోవాలి, ఎందుకు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయకూడదు, ఎందుకు గంట ప్రార్థన చేయకుండా ఉండాలి, ఏదో ఒక సమయంలోకి వెళ్ళి దేవుని సందులో ఎందుకు ఉండకూడదు అనే ఆలోచన నీకు వచ్చినప్పుడు అందరికీ మేలు జరుగుతుంది లేదా? ఇప్పుడు చూడండి, ఇలా జరిగింది, కోళ్ళ సొమ్ము అతి విస్తారమైంది, అందరూ పంచుకున్నారా? అందరూ కలిసి ప్రార్థన చేస్తే ఆశీర్వాదం కూడా అందరూ పొందుకుంటారు. నియమక కూడికలను నిర్లక్ష్యం చేయకూడదు. డ్యూటీకి వెళ్తావు, వినండి, శుక్రవారం 10 గంటల నుండి 1 గంట వరకు 2 గంటల వరకు ప్రార్థన. ఆ డ్యూటీకి వెళ్ళే ముందు నీకు ఏదైనా పని ఉంటే పర్మిషన్ అడగ, 1 గంట సేపు. నిజంగా నీకు మనసు ఉంటే 1 గంట సేపు నేను ఇక్కడ పర్మిషన్ అడిగి, 1 గంట సేపు ప్రార్థన నుండి 2 గంటలు పర్మిషన్ అడిగి, ప్రార్థన నుండి కాసేపు విజ్ఞాపన ప్రార్థన. నువ్వు వాక్యం వినకపోయినా పర్లేదు, ఆరాధన లేకపోయినా పర్లేదు, విజ్ఞాపన ప్రార్థన టైంలో వచ్చి ప్రారంభమే స్టార్ట్ అవుద్దిగా, విజ్ఞాపన ప్రార్థనలో 1 గంట సేపు ఉండి నీ డ్యూటీకి వెళ్ళలేవా? అలా వెళ్ళిన అనుభవాలు లేవా నీకు? లేవా?
అసలు మనసు ఉండాలిగా. కొంతమంది కావాలని డ్యూటీ వేయించుకుంటారు శుక్రవారం. నేను మామూలుగా ఉంటే శుక్రవారం ప్రార్థన రాలేదని పాస్టర్ గారు అడుగుతారు, శుక్రవారం వేయించుకుంటే బాగుంటుంది డ్యూటీ అని. వెళ్ళిపోవాలి అంతే. ఏం సాధిస్తావు? ఏం పొందుకుంటాం? నియమక కూడికల నిర్లక్ష్యం చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి దేవుని బిడ్డలారా, మీరు ఎస్తేరు పుస్తకం 4వ అధ్యాయం 16-17 వాక్యాలు చదవండి. నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. ఒకసారి ఆగండి. ఎక్కడికి సమకూర్చాలి? ఆ మాట అందరూ చెప్పట్లేదు. ఎక్కడ? మందిరములో ప్రేయర్ ఉందే. నువ్వు ఇంటికాడుండి ఖాళీగా ఉన్నావంటే నువ్వు అసలు శరీర సంబంధమైన వ్యక్తివి, ఆత్మ సంబంధ వ్యక్తివి కాదు. ఎంత నష్టం కలిగింది దావీదుకి. అందరూ యుద్ధం చేస్తున్న టైంలో, అందరూ వెళ్ళి పోరాడుతున్న టైంలో ఇంటికాడ ఉన్నాడు. ఉండమంటారు, నువ్వు మాతో 10,000 మందితో సమానం, నువ్వు దీపం లాంటోడు, ఉండిపో అంటే ఉండిపోయాడు. అసలు తన జీవితంలో నేను అనుకుంటాను, నా వైపు చూడండి, నేను అనుకుంటాను దావీదు జీవితంలో ఈ ఘటన అనేది లేకపోతే ఎంత బాగుండు అనిపిస్తుంది నాకు. నీకు అర్థమైంది నేను చెప్పింది? దావీదు జీవితంలో ఈ సిచ్యువేషన్ లేకపోతే అసలు ఎంత బాగుండో ఇంకా దావీదు గురించి అని అనిపిస్తుంది నాకు. తెచ్చుకుంది ఎవరో? ఎందుకు తెచ్చుకున్నాడో? అందరూ యుద్ధం చేస్తుంటే, అందరూ పోరాడుతుంటే అందరూ కన్నీరు. కొంతమంది వస్తారు, ఎప్పుడో తెలుసండి, విజ్ఞాపన ప్రార్థన అయిన తర్వాత బ్యాగ్ కూడా తగిలించుకుని డబ్బాడు పౌడర్ రాసుకుని మొత్తం ప్రార్థన అంతా అయిపోద్ది. అసలు నువ్వు ఉండాల్సిన నీ ప్రజెంటేషన్ కావాలి. ఎందుకో తెలుసా? కలిసి నువ్వు ఏదైనా ఒక చిన్న అంశం వరకు ప్రార్థన చేయడానికి, ఇతరులతో కలిసి ప్రార్థన చేయడానికి, కన్నీరు కాచడానికి నీ ఉపవాస ప్రార్థన ద్వారా దైవజనుడు కూడా సపోర్ట్. అది సంఘం ఉపవాస ప్రార్థన. మీరు ఉపవాసం ఉండి శుక్రవారం కానీ నియమ కూడికలో చేసే ప్రార్థన నాకు కూడా చాలా అవసరం. నేను చేసే ప్రార్థన మీకు కూడా చాలా అవసరం. మనం చేసే ప్రార్థన ఈ గ్రామానికి, పట్టణాలకి, దేశాలకి చాలా అవసరం. వాక్యం ఏం చెప్పింది? నువ్వు సంపూర్ణ భక్తి కలిగి, మాన్యత కలిగి, సుఖంగా బ్రతుకు నిమిత్తం ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన, యాచన, ప్రార్థన, యాచన చేయాలంటే. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. కోటలో ఉన్న ఎస్తేరు అంటుంది, నా కోసం కొంచెం ఇలా చేయమను, నేను నా పనికత్తులు కూడా ప్రార్థన చేస్తాం. ఈ గ్రంథంలో అదృశ్యంగా వెనకాలండి నడిపిస్తూ ఉంటాడండి మొత్తం దేవుడు. కనపడ్డ దేవుడు అనే మాట కూడా కనపడుతుంది ఇందులో. వెనకాల ఏం చేస్తుంటాడంటే దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఇలా ప్రార్థన చేసినందుకు, కన్నీరు కార్చినందుకు, వాళ్ళందరూ విలపించినందుకు ఏంటి సమస్య? ఏంటి? 127 సంస్థానంలో ఉన్న యూదుల్ని చంపేయాలని హామాను చట్టం ఒకటి చేంజ్ చేశాడు, తాకీదులు చేంజ్ చేశాడు, రాజుగారితో స్టాంప్ కూడా చేశాడు. అంత గడ్డు సమస్యకి, అంత భయంకరమైన సమస్యకి పరిష్కారం ఎలా వస్తుంది? నేను మీకు ఇదివరకు ఒక మాట చెప్పాను, పేతురు గారు జైల్లో ఉన్నారు అనండి కదా. వాళ్ళు రోజు కూడుకుంటారు ఆదిమ సంఘం. ఆ ప్రార్థన ద్వారా పేతురు గారు బయటికి రారు. ఇంటింటా కూడుకుంటారు. ఆ ప్రార్థన ద్వారా పేతురు గారు బయటికి రారు. క్యాజువల్గా చేసి కొన్ని ప్రార్థన ఉంది, ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా పేతురు గారు బయటికి రారు. ఏ ప్రార్థన ద్వారా వస్తారంటే అత్యాశక్తితో సమాజంగా కూడి వాళ్ళు ఏం చేయాలి? ఇంటెన్సివ్ కోర్స్ అంటారు. అత్యవసరంగా నేర్చుకోవాల్సిన కొంత సబ్జెక్ట్ అంటే ఇంటెన్సివ్ కోర్స్ అంటే. ఐసీయూ అంటే ఏంటి? ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఎమర్జెన్సీగా జరగాల్సిన వైద్యం ఒకటి ఉంటుంది. హల్లెలూయా. యాక్సిడెంట్ అయ్యాడు, తల పగిలిపోయి కాళ్ళు చేతులు విరిగిపోతే పడుకోబెట్టి సిరప్ పట్టిస్తాను బాబు, పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకో, అది తాగుతాడు కానీ వెళ్ళిపోతాడు అన్నట్టు. ఎమర్జెన్సీగా జరగాల్సిన, ఇంటెన్సివ్ అర్జెంటుగా జరగాల్సిన వైద్యం ఒకటి ఉంది అక్కడ, అది జరగాలి. నీ ఆధ్యాత్మిక జీవితానికి కూడా అది ఉంది.
హల్లెలూయా. చెప్పండి గట్టిగా. చాలామంది హృదయాలు వాష్ అవుతున్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, దర్శిస్తున్నాడు. ఏం జరిగిందో చూద్దామా దేవుని బిడ్డలారా? 8, 16, 17 చదవండి. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. ఎలాంటి పరిస్థితి నుంచి ఎలాంటి పరిస్థితికి వచ్చారండి? ఎలాంటి పరిస్థితి నుంచి ఎలాంటి పరిస్థితికి వచ్చారు? చంపబడతాక తాకీదులు చేయబడి, చంపబడతాక నిర్ణయించబడిపోయి, రాజు చేత ముద్ర వేయబడిపోయి, ఇంక అయిపోయింది జీవితం అనుకున్న పరిస్థితులు ఉండి ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థన ద్వారా, విలపించడం ద్వారా, అందరూ సమాజంగా కూడి ప్రార్థన చేయడం ద్వారా, మొరపెట్టడం ద్వారా, ఒకే మనసుతో సమస్య కొరకు పట్టువదలు కూడా ప్రార్థన చేయడం ద్వారా దేవుని బిడ్డలారా ఏం కలిగిందో తెలుసండి వాళ్ళకి? ఆనందము, సంతోషము, క్షేమము, సంతుష్టి కలిగిందంట. కింద రాస్తాడో, యూదులు పేరు చెప్తే అనేక మందికి భయం పుట్టిందంటండి. అనేక మంది అంట యోధా మతాన్ని అవలంబించారంట. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామా. అనేక మంది యోధా మతాన్ని ఏం చేశారంటే అవలంబించారంటండి. చరిత్ర మార్చింది, స్థితిగతులు మార్చింది, అయిపోయింది. 127 సంస్థానాలు అంటే విన్నారా? టోటల్గా యూదులందరినీ చంపి అసలు యూదుడు అనేవాడు లేకుండా చేయాలని ప్లాన్ చేశాడు. విషయం చెప్పమంటారా? వీళ్ళ ఉపవాస ప్రార్థన ద్వారా ఈ తీర్మానము తాకీదు అనేది లేకుండా చేయాలని ప్రార్థన చేశారట. ఒకవేళ నేను ఒక మాట చెప్పనా, నీ గురించి దుష్టుడు ఏదన్నా స్టాంప్ వేసేసి, ఏదైనా నిర్ణయం చేసి, ఏదైనా ఆమోదముద్ర, ఇంతే బ్రతుకు, ఇంతే జీవితం, వీళ్ళ అప్పులు ఇంతే, సమస్యలు ఇంతే, రోగం ఇంతే, కన్నీరు ఇంతే అని స్టాంప్ వేసాడా? ఆ స్టాంప్ లేకుండా నువ్వు చేయాలంటే కలిసి సమాజంగా అందరూ కలిసి ప్రార్థన చేయాలి. ఓ వ్రత దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి. పావా ముద్రలో నువ్వు స్టాంప్ వేసడంలో ఉండొద్దు. అక్కడే చాలామంది క్రైస్తవులు ఆగిపోతున్నారు. అక్కడే చాలామంది పెట్టారు, ఇంతేనా జీవితం, ఇంతేనా బ్రతుకు, ఇంతే. నీ జీవితం నీ చేతిలోనే ఉంది, నీ ప్రార్థనలోనే ఉంది, నువ్వు కన్నీరు కాచడంలోనే ఉంది, నువ్వు విలపించడంలోనే ఉంది, నువ్వు వ్రత దినాలు ప్రతిష్ఠించుకోవడంలోనే ఉంది. ఒక తల్లి ఒకసారి ప్రార్థన చేయమన్నారు ఓ మీటింగ్కి వెళ్తే. ఏంటమ్మా అని అడిగితే, అయ్యా నా భర్త మారి భయంకరమైన త్రాగుబోతు, వ్యభిచారి, విచ్చలవిడికి తిరుగుతాడు, అయినా నా భర్తతో కాపురం చేస్తున్నాను, అతడు మారే వరకు, నా ఓపిక ఉన్నంత వరకు జీవితంలో నేను ఉపవాసం ఉంటానయ్యా, ఉపవాసం మాన్నయ్యా అని వారంకి ఒక రోజు పెట్టుకుందంట. తన భర్త మార్పు కొరకు, కుటుంబం మార్పు కొరకు పెట్టుకుని ఏం చేయాలి? పోరాడాలి. దేవునికి మహిమ. దేవుని బిడ్డలారా, పైనుండేవాడిని కదా 21 రోజు కానీ, మొన్న కానీ 7 days ఉన్నాం కదా, చిన్నది కూడా లూజ్ ఇచ్చేవాడిని కాదు నేను. అంటే చిన్నది కూడా పర్లేదులే, నేను చేశాను కదా, ఈరోజు మానేద్దాంలే అన్న ఆలోచన రానిచ్చేవాడిని కాదు. ఒక రోజు వస్తే మిగతా రోజు ప్రార్థన జీవితాలు కూడా ఏమైపోతాయి? పడిపోతాయి. హల్లెలూయా. అర్థమైందా? నిజంగా వారు ఉపవాసాన్ని ఎస్తేరు తన చెలికత్తులు ప్రతిష్ఠించుకున్నారు కాబట్టి మొర్దెకాయి, యోధా జనాంగం అంతా కూడా, దేవుని బిడ్డలారా, యూదులందరూ కూడా 127 సంస్థానంలో అందరూ సమాజంగా కూడి ప్రార్థన చేశారు కాబట్టి, ఎక్కడికెక్కడ కన్నీరు కార్చారు కాబట్టి ఆనందము, సంతోషము, క్షేమము కలిగిందంట, సంతుష్టి కలిగిందంట. నష్టం లేకుండా చరిత్ర ఏమైపోయింది? ఆ ఎస్తేరు దేవుడే మన దేవుడు, ఆ మొర్దెకాయి దేవుడే మన దేవుడు, యెహోషాపాతు దేవుడే మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నినివే ప్రజల దేవుడే మన దేవుడు. దేవుడు అట్లా కాదా? చెప్పండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యోనా గ్రంథం చూద్దాం, చూడండి 3వ అధ్యాయం 6 నుండి 10 వరకు చదవండి. 763వ పేజీ. చదవండి, ఎవరైనా తీస్తే చదవండి, లేకపోతే 6 అసలు వినబడగానే, హలో,
ఉపవాసం దినాలు చచ్చిపోతారు, ఈ ప్రాంతం అంతా నాశనం అయిపోద్ది, దేవుని ఉగ్రత వచ్చేస్తుంది, ఇంకా దేవుడు దీన్ని నాశనం చేస్తాను వింటున్నారా? ప్రకటన వినబడిందంట. నేను అంటాను, ప్రజల సంగతి అలా పెట్టినా నినివే రోజు ఒక్కడ కోసమైనా నినివే పట్టణం నాశనం చేయకుండా దేవుడు ఆపుతాడు. దేవుని పెట్టాలి. ఎందుకు తెలుసా? సంగతి వినబడగానే. మీరు అందరూ ఉన్నారు, ఉపవాసం ఉన్నారా? నేను కూడా ఉండాలా? ఉండమంటారా? ఇప్పుడు చేసేయమంటారా? మీరు 3 రోజులు చేసి నన్ను 1 రోజు చేయమంటారా? ఈ ప్రశ్నలు ఏం లేవు. ఎప్పుడు ఉండాలి మీరు ఉపవాసం? ప్రకటన రాగానే. ఎప్పుడైతే ఆ ప్రకటన వచ్చిందో, ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో, ఎప్పుడైతే ఆ మాట వినబడింది, దేవుని బిడ్డలారా, సింహాసనాన్ని దిగిపోయాడు అంటండి. విషయం చెప్పమంటారా? మీలో చాలామంది ఎందుకు ఉపవాసం ఉండలేకపోతున్నారు, ఎందుకు కన్నీరు కార్చలేకపోతున్నారంటే దిగాల్సిన ఏం చేయట్లేదు, కూర్చున్నారు గద్దె మీద. అహం కావచ్చు, గర్వం కావచ్చు, శరీరం కావచ్చు, శరీర ఆశలు కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, రాంగ్ కాంటాక్ట్లు కావచ్చు, శరీర సంబంధమైన విషయాలు కావచ్చు. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ఏంటో తెలుసండి? ఇప్పుడు జరుగుతున్నది ఏంటో తెలుసండి? భర్త ఉండగా వేరే భర్త, భార్య ఉండగా వేరే భార్య. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ అంతా అదండి. దాన్ని పెద్ద జోకుగా ఈ లాటుగాడు ఏదో సాధించినట్టు, చిన్నిల్లు పెద్ద ఇల్లు, సిగ్గులేదు అసలే ముఖాలకు చెప్పడానికి. ఏ ఇల్లు అంటండి? చిన్నిల్లు. కొంచెం కూడా దేవుని భయం అని ఉందంటారు లోపల. దిగాల్సిన సింహాసనం ఎక్కడ కూర్చున్నావో, పాపమా, జారత్వమా, అది సింహాసనంలా మారిపోయి దాని మీద కూర్చున్నావా, అతిశయిస్తున్నావా? ప్రకటన రాగానే అది దిగి మామూలు ప్రార్థన పనిచేయదు, ఉపవాస ప్రార్థనే. మాట్లాడండి, ఏ ప్రార్థన చేయాలి? పాస్టర్ గారు చెప్పారని మీకు చెప్పు ఉంటారు స్త్రీల మీటింగ్లో. ఓ ముసలమామకి తాతకి అస్తమాటు గొడవ, ఈ మామ తాత తిడుతున్నాడంట. విన్నారా? అన్నీ సర్దేసుకుని బుట్టలు వేసుకుందంట. వేసుకుని వెళ్ళిపోదాం కొన్ని సరుకులు. వెళ్ళిపోతుంటే ఒకడిని బుట్ట ఎత్తమంటే ఎత్తాడు, నెత్తి మీద కూర్చొని ఏదో కప్పేసిందంట. సరుకులు ఎవరు కనబడకూడదు అనుకుంటా. చాలా బరువు ఉందంట బుట్ట. ఏంట్రా అని చెప్పి చూస్తే అక్కడ కుర్రోని కొంచెం సాయం చేయమని దించితే తాత కూర్చొని ఉన్నాడంట. అంతలో మూత తీసినప్పుడు, నిన్ను వదిలి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఎందుకు కూర్చుని ఎందులంటే, నువ్వు తప్పుతావేమైనా ప్రమాణం, నేను తప్పను, కలిమిలేములు కష్ట సుఖాల్లో నీతో ఉంటానని ఏం చేశాను? ప్రమాణం చేశాను, నేను నిన్ను విడిచిపెట్టను. ముసలి వయసు వరకు కూడా వాళ్ళకి నిబంధనలు, కట్టడలు, నియమాలు ఏమున్నాయంట. పిల్ల రోజు కళ్ళలో కళ్ళెడు చూసి అప్పుడే తేడా, ఇక్కడ కింద చూసి ప్రమాణం చేస్తుంటాడు. చూడు, వద్దండి. ఏ సింహాసనం మీద కూర్చున్నావు దిగిపో, వద్దు. పంతమా, పట్టుదల, నేననే స్వభావమా, లౌకిక తత్వమా, కులమా, అహంకారమా, డబ్బా, అక్కడి నుంచి నువ్వు దిగితేనే. కొంతమంది వీళ్ళు విగ్రహారాధన చేసి సైడ్ నుంచి చేయింతారు విగ్రహారాధన. వద్దండి, అది దిగితేనే. ఆ ప్రకటన వినగానే అనండి, నినివే రాజు ఏం చేశాడంట? సింహాసనం నుంచి దిగి, బా ఏం తగ్గింపండి. ఆ ఒక్కడి కోసమే కృప వచ్చేసి ఉంటుందండి బాబా. రాజు అంటే అలాంటి మనసు ఉండాలి. ప్రజలకి నష్టం కలిగిపోతుందని, మీరందరూ ఉపవాసం ఉండండి, నేను ఏం కావాలితే పంపిస్తాను, మీకు జ్యూసులు అవి ఇవి ఏం కావాలితే పంపిస్తాను, మీరు ఉండండి అని చెబితే రాజుగారు ఎవరైనా చేయరా? కానీ మాదిరికరమైన రాజు. గోని పట్ట కట్టుకుని, అసలు గోని పట్ట బాడీకి కంఫర్ట్ని ఇస్తుందా? చిరాకు వచ్చేది. అంటే వేసుకున్న వస్త్రాల్లో కూడా సుఖం లేకుండా, నెమ్మది లేకుండా చిరాకు వచ్చేసిన అంతగా విలపించి ప్రార్థన చేశారండి. యూదులు అంటండి, వాళ్ళు ఏడ్చినప్పుడు బూడిదలో కూర్చుంటారు. ఉందా? నెత్తి మీద బూడిద వేసుకుని. రేపు 5 రోజులు 25, 26, 27 బూడిద వేసుకుని రాకండి, నా మాట అండి. మామూలుగా ఎందుకో తెలుసండి, వాళ్ళంట బూడిదలో కూర్చుని కన్నీరు కార్చి బూడిదంతా తడిసి ముద్దయిపోవాలంట. వాస్తవంగా మామూలు మట్టిలో నీళ్ళు వేస్తే తొందరగా బురద అయిపోద్ది, బూడిద ఎక్కువ నీళ్ళు లాక్కుంటుంది. ఆ బూడిదంతా తడిసి ముద్ద అయిపోయిన తర్వాత అప్పుడు అమ్మాయిసా అని వాళ్ళ ప్రార్థన చేసినట్టు అప్పుడు లెగిస్తారంటండి ఆ బూడిదలోంచి. అర్థమవుతుందండి? వాళ్ళు అందులో కూర్చుని
బూడిదలో కూర్చున్నాడంట రాజు. సుఖాన్నిచ్చే వస్త్రాలు ఏం చేశాడంటే తీసివేశాడంట. చదవండి. తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకొనుడు గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు దాని గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు. ఏం చేసేయండి ఉపవాసం చేసి చెప్పండి. పాపం ఇంట్లో ఒక 4-5 ఉపవాసం ఉంటుంటే ఒకటి తినేస్తాడు. ఒక పూటకి ఏమైపోద్ది? నువ్వు వండేలు, నాకు వండేలు నేను తినేస్తాను, నేను వండలేను, దడొచ్చేది ప్రాణం. అసలు నీకు దేవుడు అంటే దడలేదు, అందుకే ప్రాణం దడొచ్చేస్తుంది నీకు. ముందే ఫిక్స్ అయిపోతావా? ప్రయత్నించు, కళ్ళు తిరిగి పొనిపోని ఏదైనా తాగు. ఒకడు ఉపవాసం అన్న మాట ఏమవుతుంది ఒక్కొక్కరికి? 25, 26, 27 మనకి బిర్యానీ కోటాలు, పూటకి బిర్యానీ పట్లం, పాటలైన తర్వాత బిర్యానీ, స్నాక్స్, టీ, సమోసాలు, జిలేబీ, మిరపకాయ బజ్జీలు. చిన్న ఆ ఫ్లెక్సల్లో చిన్నది ఏంటి కింద గ్రౌండ్ సరిపోద్దండి. ఇది ఏసు రక్తమే జయం. చివరి రోజు ప్రాముందని వేసినా సరిపోదు. బయటికి వెళ్తే అసలు ప్రాముందని బయటికి వెళ్ళింది అనుకోండి, సరిపోద్దా గ్రౌండ్? ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి విందు విలాసాలే. దుఃఖపరుచుకునే దినం కానీ, ఏడ్చే దినం కానీ, దేవుని కోసం కొంచెం నలగొట్టుకునే దినాలు కొంతమంది జీవితంలో ఉండవు. రానున్న దినాలు వాళ్ళకి సంతోష దినాలు ఉండవు. ఉండవండి. నిజంగా నువ్వు కొంతకాలం ఉపవాసం చేసావు, రెగ్యులర్గా చేసావు, కొన్ని సంవత్సరాలు చేస్తున్నావు, ఇప్పుడు ఆరోగ్యం సహకరించట్లేదు, నువ్వు మామూలు ప్రార్థన చేసుకుని నీకు కృపిస్తాడు దేవుడు. అప్పుడు అసలు చేయకూడదు, ఉపవాసం ఉండకూడదు. తినేద్దాం. మన కూడికిలో ఉండి ఒకసారి ఉపవాస ప్రార్థనలు అయితే 2 టిఫిన్ చేసి వచ్చారండి. దేవుని ఆత్మ నాకు తెలిసిపోతుంది, లోపల అర్థమైపోతుంది. వాళ్ళని నిలదీసి అడగలేదు కానీ కొంతమంది టిఫిన్ చేసి కూడా వచ్చేస్తారంటే కూటమైన తర్వాత నన్ను కలిసి ఆకలేసేసిందండి, వెళ్ళి తినేసి వచ్చానండి. 8 బజ్జీలు 4 పూరీలు తిన్నానండి. 3 రోజులు సరిపోతాయి కోడికలు, ఇంక తినవసరం. ప్రైజ్ ది లార్డ్. సమాజ కూటములు నీకు ఉన్నాయా? నియమక కూడికలు నీకు ఉన్నాయా? సమాజంగా కూడి నువ్వు కలిసి ప్రార్థన చేస్తున్నావా? ఇది ఈ మెసేజ్ అయిన తర్వాత 4 రోజులు సమర్పించేసుకుని నేను ఉపవాసాలని చెప్పి ఉండండి, కరెక్టే. ఎప్పుడూ ఉండాలి నీలో. నువ్వు అందరితో కలిసి ప్రార్థన చేసేది ఏది? నీ జీవితంలో విజయం పొందాలంటే ఏదండి? ప్రైజ్ ది లార్డ్. చదవండి, త్వరితంగా చదవండి. మనుషులందరూ తన దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. వేరే వేదిక ఇంత శిక్ష రావడం గల కారణం ఏంటంటే దుర్మార్గం నడుస్తున్నారంట, బలాత్కారాలు చేస్తున్నారంట. అవన్నీ ఉండగా మరి దేవుని శిక్ష రాదంటారా? కదా. చదవండి. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెబట్ట కట్టుకొనవలెను. జంతువులు కూడా గోనెపట్టు వేయాలంట. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను. మనఃపూర్వకంగా ఇష్టంగా తప్పు చేసామయ్యా, జారిపోయామయ్యా, ఉపవాసం ఉండలేదయ్యా, నీ శిక్ష రానివ్వకుండా అయ్యా, కీడు రానివ్వకుండా అయ్యా, ఏ నష్టం కలగనివ్వకుండా అయ్యా. నా వైపు చూడండి, షుగర్ ఉంది, బీపీ ఉంది, తినకపోతే కళ్ళు తిరిగిపోతాయి, లో బీపీ ఉంది. ఏం చేస్తావు? ప్రార్థనలో గడిపి ఎక్కువ. మన దేవుడు శాడిస్ట్ కాదు. ఉపవాసం ఉంటావని నేను చంపేనా అండవు, నీ నిర్ణయానికే అప్పగించుకుంటావు. నీ ఆరోగ్య పరిస్థితి తెలీదా? షుగర్ ఉంది, తినకపోతే కళ్ళు తిరిగిపోతాయి, అయినా నేను ఉంటాను, షుగర్ ఉన్నా పర్వాలేదు, నేను ఉండగలుగుతాను, దేవుడు నాకు కార్యం చేస్తాడంటే నీ విశ్వాసం దేవుడు గణపరిచి నీకు ఏ బలహీనత రాకుండా దేవుడు చేస్తాడు. నీ విశ్వాసంలో ఉంది మొత్తం. చదవండి. అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. చూడండి, ఎక్కడైనా సరే ఏంటది? ఇందాక కూడా యెహోషాపాతు ఏం చేశాడు? చాటించాడు. ఎస్తేరు కూడా ఏముంది?
చాటించండి, చెప్పండి, అందరిని సమకూర్చండి. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు? దూతలు చాటించినాయి. ఓకే. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి. చిన్న చాటింపుకి, ఒక్క ప్రకటనకి అండి చెడు నడతలన్నీ ఏం చేశారంట? చెడు నడతలు ఏం చేశారు? ఒక్క మాటకి మానేశారంట. దేవుడి దగ్గరికి వచ్చి మనఃపూర్వకంగా దుఃఖించు కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ నడతలు చూసి, కీడులు చేయకుండా ఉండడం చూసి, దుర్మార్గంగా నడవకుండా ఉండడం చూసి, చేస్తానన్న కీడు చేయకుండా దేవుడు పశ్చాత్తాప్తుడయ్యాడంట. గట్టిగా చేతులపైకి తల్లు చెప్పండి. ఏమయ్యాడంట? పశ్చాత్తాప్తుడయ్యాడంట. ఆ మాటలు మింగుడు పడవండి. అరే వీళ్ళకి ఇలా చేసేద్దాం అనుకున్నానే, చంపేద్దాం అనుకున్నానే అని దేవుడు పశ్చాత్తాపడుతున్నాడంట. వీళ్ళు మానేశారు మార్గాలు. ప్రైజ్ ది లార్డ్. మరలా చెప్తున్నా, సమాజ కూటాలు ఉన్నాయా నీకు? అందరితో కలిసి నీ ప్రార్థన ఎందుకు వీక్ అయిపోతుంది? నువ్వెందుకు డల్ అయిపోతున్నాయి? నీ కుటుంబంలో శత్రువు తరచుగా ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు కార్యాలు చేస్తుంది? ఎందుకు అది చొరబడిపోయి చెలరేగిపోతుంది? ఎందుకు యోధాధిపతులు శత్రువులు బలాఢ్యులైపోతున్నారు, అధికారులు బలాఢ్యులైపోతున్నారు? ఎందుకు సియోను కుమార్ యొక్క సౌందర్యం పాడైపోతుందంటే నియామక కోడికలకి రాకే. దేనికి రాకండి? ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు కదండి, మురళి గారు, అమృత డాక్టర్ గారు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు కదా. ఒకరోజు సాయంత్రం ఏదో పని ఉండి మీ దగ్గరికి వద్దాం అనుకున్నామని చిన్న పని మీద అని అడిగితే వాళ్ళు అన్నారు, ఈ టైంలో రండి పాస్టర్ గారు, ఈ టైంలో రండి, మేము ఇంకా దాటిన తర్వాత ఓపీ చూడమండి ఈరోజు అన్నారు. ఏంటని అడిగితే మా చర్చిలో ఉపవాస ప్రార్థన నియమక కూడికండి అన్నారు. ఒక్కసారి ఫోన్ చేస్తున్నాడు ఆయన, ఓల్డ్ నైట్ ప్రేయర్ ఉందండి, ఓల్డ్ నైట్ ప్రేయర్లో ఒకరంట ఒక అంశం కొరకు ప్రార్థన చేయడం కదంట, ఒకరంట అందరి కోసం చేయాలంట, ఇంకొకరంట మళ్ళీ అందరి కోసం చేయాలంట, ఇంకొకరంట అందరి కోసం చేయాలంట. ఎంత టైం పడుతుంది అసలే? అలా భక్త్ సింగ్ గారు నేర్పించారంట. ఆశ్చర్యం అనిపించేసింది. ఒక వ్యక్తి తెల్లవారుజామున గూగుల్ మీట్ స్తోత్రాలు చెప్పి స్పీడ్ ఎక్స్ప్రెస్ లాగా నేను పాస్టర్ గారు చెప్పేస్తుంటే అంత తక్కువ అనుకున్నా ½ an hour పైన అయిపోతుంది అందరూ స్తోత్రాలు చెప్పడానికి. ప్రార్థన అంటే ఇంకెన్ని మాటలు ఉంటాయి అందులో? ఒక వ్యక్తి అందరి కోసం, ఎంతమంది ఉన్నారో 500 మంది ఉండొచ్చు, 400 మంది ఉండొచ్చు, ఎంతమంది ఉన్నారో అందరి కోసం ఒక వ్యక్తి ప్రార్థన చేయాలంటండి. మళ్ళీ అదే అంశం కోసం అందరూ చేయాలంట. మరలా రెండో అంశం కోసం అందరూ చేయాలంట. అసలు ఎంత టైం పడుతుందండి? అంతసేపు శుక్రవారం ప్రార్థన చేస్తే నేను పాస్టర్ గారు దివ్య మేమే కదా ఉంటాం. ఎంత అవుద్ది? 4-5 అవ్వదు. మీకు అర్థమైంది ఇప్పుడు? నానసి ప్రార్థన చేస్తున్న సంఘంలో ఉన్న అందరి కోసం ఒక అంశం చెప్పాం. మరలా అదే అంశం కొరకు ఏం పేరు నీ పేరు? మంజు ప్రార్థన చేస్తాం. మళ్ళీ అదే అంశం కొరకు అలా చేస్తాం. రెండో అంశం కొరకు ఎంతమంది చేయాలి? మీరు మనసులో ఏమనుకుంటారంటే వాళ్ళు ఎవరు చేత చేశారు, మా పాస్టర్ గారికి మాత్రం అలాంటిది రాకూడదు బాబాయ్, అలా చేయాలంటండి. ఒకరి కొరకు ఒకరు మీరు ప్రార్థన చేసుకున్న బైబిల్ ఏం చెప్పింది తెలుసా? ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలంట? ఎప్పుడన్నా మీరు ఇద్దరు కలిసారనుకోండి, అక్కడ తిరుగుదాం ఇక్కడ తిరుగుదాం, కొత్త రొట్టెలు ఇస్తున్నారు, ఇక్కడ పాత రొట్టెలు పెడుతున్నారు, కొత్త ఈ పనికిమాల దరిద్రం మానేసి కూర్చుని ఒకరి కోసం ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. బిట్రగుంట ఐజీ గారు నడుచుకుంటా వేరే బండి మీద వెళ్తున్నారండి గోకవరం సైడ్. నేను మీటింగ్కి వెళ్తున్నానండి, ఐఎఫ్జీకి ఒక చోట వాకింగ్ చెప్పడానికి వెళ్తాను. ఆయన ఐజీ గారిని గుర్తుపెట్టి నేను కారు ఆపి ఆ బండి అతన్ని ఎక్కడికి వెళ్ళాలో నాతో రమ్మని, సార్ ఇది ఎక్కండి సార్, నా పేరు డేవిడ్ ఫ్రాన్సిస్ అండి ఇలా అంటే, విన్నాను మీ పేరు తెలిసి అదేదని చెప్పి కూర్చున్నారు. అతను కూర్చుంటే బస్ స్టాండ్ దగ్గర అక్కడ దిగుతానన్నారు. కళ్ళు కనపడవు కదా ఆయనకి. అక్కడ దిగుతానంటే దిగారు. దిగే ముందు వాళ్ళు వచ్చేస్తున్నారు. వస్తుంటే పాస్టర్ గారు మనిద్దరం ఒకరికొకరు చిన్న ప్రార్థన చేసుకుందామండి ఇద్దరు. ఆ కలిగిన ఆ 10 నిమిషాల జర్నీలో, చేసిన 20 నిమిషాల జర్నీలో ఒకరికొరకు ఒకరు ఏం చేసాం అని చెప్పాను డాక్టర్ గారు. ఖచ్చితంగా మేము అక్కడికి వెళ్ళాలి, మాకు నియమక కూడికంటే హాస్పిటల్ కట్టేస్తాం. మరి కేసులు వస్తాయండి సార్ అంటే, కేసులు వస్తారని రేపన్నా చేస్తాం.
మాకు నియమం కూడుకుంది, నియమించాడు. మీకు ఒక మాట చెప్పనా, బాధపడినంటే, ఫీల్ అవునంటే, నా బిడ్డలుగా ప్రేమతో చెప్తున్నాను, మీలో చాలామందికి నష్టాలు, తిప్పలు, బాధలు, కష్టాలు, వ్యాధులు, సమస్యలు కారణం ఏంటి చెప్పనండి? అవిధేయత. దైవజనుడు వద్దన్న పని చేయడం, దైవజనుడు పెట్టిన నియమం, దైవజనుడు ఒకటి వద్దు అన్నాడంటే నువ్వు అది చేస్తున్నావు చూడు, అదే నీ అవిధేయత. అది ఒక్కటి చాలు దైవం నిన్ను వాడుకోవడానికి. వద్దన్నాడంటే ఏంటి అర్థం? చేయమని అర్థం వస్తుందా నీకు? వద్దు అన్నాడంటే చేయమని అర్థం వస్తుందా? అది వద్దు. ఇంకా అమ్మ వీళ్ళతో స్నేహం చేయకు, వీళ్ళతో ఎక్కువ ఉండకు, వద్దు అంటే నువ్వేం చేయకూడదు? ఎందుకు చేయకూడదు? ఏంటి వాళ్ళు ఏం చేశారు? నేను చెప్పలేను డీటెయిల్స్ అన్నీ. కొన్ని చెప్పం, మౌనంగా ఉంటాం అంతే. నువ్వు అలా అడిగావు అనుకో, ఎదుటి వ్యక్తి కోసం నాతో చెడ్డగా చెప్పించినట్టు, అంతే కదా. వద్దు అన్నాడంటే ఏం చేయకూడదు? మీరు చాలామందికి అదే, ఒక కూడిక ఉంది, ఇలా ప్రేయర్ ఉంది, ఈ టైం ఉంది, నిన్ను ప్రేమించి ఒక టైం కేటాయించారు, కష్టమైన చేయాలి, నువ్వు విధేయత చూపించు, నిన్ను బట్టి 100 మంది మందిరానికి వస్తారు. బాధపడకండి ప్రియులారా, కారణాలు చెప్తున్నాను. ఒక చెట్టు నరికేసావు, మరలా చిగురులు వస్తున్నాయి, మరలా ఎదుగుతుంది, దానికి ఏదో బీజం, అక్కడ బీజం ఏమైంది? ఉండిపోయింది, దాని తాలూకు ఏరేదో చేదు వేరేదో ఉండిపోయింది. చిన్న అవిధేయత, దేవుని బిడ్డలారా, చిన్న అవిధేయత ఎంత నష్టాన్ని తీసుకొస్తుందో తెలుసా? నీకు నష్టం వచ్చేసిన తర్వాత, అదంతా అనుభవిస్తున్న తర్వాత పశ్చాత్తాపడితే ఉపయోగం ఉందా? అప్పుడేం చేస్తాడు దేవుడు. కానీ ఎందుకు రాకుండానే ముందు చెప్పాడుగా, శిష్యులతో పదే చెప్పాడు, మీ శోధనలో ప్రవేశించుకున్నట్లు శోధనలో మెలకువగుండి. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 13, 14 చదవండి. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. ఒకసారి ఆగండి, ఎక్కడికి ఎక్కారంటండి? చెప్పండి. ఉన్నతమైన అనుభవంలోకి ఎక్కుతున్నారు వీళ్ళు అపోస్తలులు అండి. ఎందుకు తెలుసా? యేసు ప్రభు మాటకి విధేయత చూపించి. రామ్యని అంటలేదు భక్తులు. ఆ మంట, ఆ కసి ఎప్పుడు వస్తుందో మీకు. ఎందుకు మేడగది ఎక్కుతున్నారు? ఎందుకు మేడగది ఎక్కుతున్నారు? మీరు వినలేదా? ఎందుకు మేడగది ఎక్కుతున్నారు వాళ్ళు? యేసు ప్రభు మాటకి ఏమి చూపించారు? ఎప్పుడూ జరగంది, భూమి మీద ఎప్పుడూ లేనిది, ఇంతవరకు ఎవరో పొందలేదు, ఆత్మ పొందుతారు, పైన దిగి వస్తా అంటావు. ఏంటయ్యా బాబు నువ్వు ఇలాగే చెప్తావు, ఎలాంటి మాటలే అంటావు నువ్వు, అన్నీ అలాంటి మాటలు చెప్పి కూడా తిప్పుకున్నావు మమ్మల్ని, అన్నీ ఎలాగే చెప్తావు అన్నారా? పైన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు యేసు ప్రభు. చదవండి, 9 నుండి చదవండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన చదువుతారా? 6 చదువుతారా? కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా. కూడి వచ్చారు, ఒక చోట కూడుకున్నారు, సమాజంగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అయ్యా మరలా రాజ్యం ఇస్తావా? ఎప్పుడే నీకు ఒక విషయం తెలియాలంటే, ఏదైనా నేర్చుకోవాలంటే కోటాలకు రావాలిగా ముందు, అవునా కదా? మరి ఎందుకు నీ ఆధ్యాత్మిక జీవితం డల్ అయిపోతుంది? ఎందుకు నీ స్పిరిచువల్ లైఫ్ పడిపోతుంది? సమాజంగా ఏం చేయట్లేదు? చదవండి. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ఇప్పుడు కూడా అంతే, ఆయన స్వాధీనంలో ఉన్నాయి అన్నీ కూడా, సమస్తం. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. సార్ ఆగండి, వాళ్ళు అలా నిలబడి చూస్తూ ఉంటుంటే ఏ రీతిగా వెళ్ళాడు? మేఘం మీద వెళ్ళాడు. ఒక మేఘం వచ్చి తీసుకెళ్ళిపోయింది కదా, మేఘం కప్పేసింది కదా, ఆయన కనబడకుండా మేఘాల మీద రాబోతున్నాడు.
మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ. లోకమంతట శ్రమకాలం విడువబడుట, లోకమంతట శ్రమకాలం విడువబడుట. యేసురాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా. రావి కోటి తేజుడు, రావి కోటి తేజుడు. గట్టిగా చప్పలు కొడుతూ రారాజుగా, అందరూ చప్పలు కొడుతూ యేసురాజుగా. వీళ్ళ మేడగదిలోకి ఎక్కి వెళ్ళిపోయారంట. ఎక్కి చదవండి, కిందకి చదవండి, 13 నుంచి చదవండి. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయ, మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సియోను, యాకోబు కుమారుడగు యోదా అనువారు. వీరందరూ వారితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏ ప్రార్థన చేయుచుండిరి? ఏ ప్రార్థన చేయుచుండిరి? ఉపవాస ప్రార్థన చేయుచుండిరి. ఆ మాత్రం జ్ఞానం లేదు మీకు? మేడగదిలోకి వెళ్ళిపోయారండి. వంటలో వార్పులు ఏమైనా ఉన్నాయి అక్కడ? ఏ ప్రార్థన చేస్తున్నారు? అసలు ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ జరగలేని కార్యం వీళ్ళ ఉపవాస ప్రార్థన ద్వారా జరిగింది. 2 మొదటి నుండి చదవండి. పెంతెకొస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. కూర్చుని ఉన్న ఇల్లంతా నిండింది. అంటే ఎందులో కూర్చున్నారు? ప్రేయర్లో కూర్చున్నారు, ఉపవాసం చేస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. అయ్యా, ఆత్మ అంట వాగ్దానం చేయబడింది, తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మ మా మీదకి రావాలి, మేము నింపబడాలి. అదొకటే అంశం అండి. శుక్రవారం ప్రార్థనలో 2 గంటలు ప్రేయర్ చేస్తాం. 2 గంటలు ఒకే అంశం ఇస్తే, దానికోసమే చేయిస్తే మీకేమనుకుంటారు? దేవుడని ఆత్మ నడిపింపు కోల్పోయాడు ఏంటి? ఇదే ఇంక అంతమాట. తేనె పిచ్చిక బ్రెయిన్ అనమాట. మంది ఎదగదు కొంతమంది. 10 రోజులు, రోజుకి 24 గంటలు ఒకే అంశం, అది కూడా ఉపవాసం ఉండి, ఒక అంశం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారండి. ప్రపంచంలో ఎవరి జీవితాల్లో జరగలేని కార్యం అపోస్తుల జీవితంలో జరిగింది అన్నమాట. నీ జీవితంలో ఎప్పుడు చూడలేని కార్యాలు, ఎప్పుడు చూడలేని ఉద్యమం, ఎప్పుడు చూడలేని కార్యాలు చూడాలంటే ఉపవాసం ఏం చేయాలి? ఉండగలిగి కూడా మానకండి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఉపవాసం ఉండి ఒక్కొక్కరు ఒక చోట కూర్చుని ప్రార్థన చేయలేదు. ఆ రోజుల్లో మేడగది, ఈ రోజుల్లో దేవుని మందిరం. మందిరం మీద జరుగుతున్న ప్రార్థనకి అంతా ఉంటుందా? చెప్పండి, ఉంటుందండి. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 7:14 నుండి చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. 15 చదవండి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఏ స్థలమందు? మందిరం అనే చోట, సమాజంగా కూడుకుని ప్రజలు చేస్తున్న చోట చేస్తున్న ప్రార్థనల మీద దేవుని కనుదృష్టి ఉంటుందంట, చెవులు వింటాయంట. ఇందాక మనం అక్కడ జరిగిన నష్టానికి కూడా ఇక్కడ ఆన్సర్ ఉందండి. 13 చదవండి. వాన కురిసిన ఆకాశమును మూసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, అది నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని చెడు మార్గాలు విడిచి ప్రార్థన చేస్తే. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, నీ సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసా? నీ కన్నీళ్ళకి పరిష్కారం ఏంటో తెలుసా? నీ గడ్డు సమస్యకి, మారని సమస్యకి పరిష్కారం ఏంటో తెలుసా? సమాజంగా కూడి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడమే.
మా మనవడు మాట అంటలేదండి, మా మనవరాల మాట అంటలేదండి, మా కొడుకు మాట అంటలేదండి, కూతురు మాట అంటలేదండి. వింటారు. నువ్వు ఇక్కడికి వచ్చి కన్నీరు ఖర్చు, దైవజుని చేస్తున్న ప్రార్థన ఏకీభవించి ప్రార్థన చేయి. ఒక తల్లి బిడ్డ చేయి దాటిపోయాడని, పరిస్థితి చాలా విస్మయంగా ఉందని, భయంకరమైన పరిస్థితిలో ఉందని బాధంతా చెప్పుకుని ఇక్కడికి వచ్చి నా దగ్గర చెబితే రోషం తెచ్చుకుని మోకాళ్ళ మీద నిలబడి ఆ బిడ్డ వెనకాల పనిచేస్తున్న దురాత్మశక్తుల్ని, సంఖ్యల్ని అన్నిటినీ అందరూ కలిసి ప్రార్థన చేసాం. మేము అందరం కలిసి ప్రార్థన చేసాం. ఏమైందో తెలుసండి, కుదురు పడిపోయాడండి బిడ్డ. నాకు అర్థమైపోతుంది ఇక్కడ నేను ప్రార్థన చేస్తాను, బిడ్డలందరూ కూడా ఉపవాసం ఉండి వచ్చిన వారందరూ కూడా శుక్రవారం ప్రార్థనలో రోషం కలిగి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారట. పట్టుబట్టి ప్రార్థన చేసే సమస్య కొరకు దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉన్నాం అందరం. ఆ వెనకాల పనిచేస్తున్న దురాత్మ సంఘంలో ఏ యవ్వన బిడ్డలు అవ్వకూడదు, ఎవరు అలా అవ్వకూడదు, వాళ్ళ సంఖ్యలు ఆగిపోవాలని మా యవ్వన బిడ్డలు కాపాడిన ఏడుస్తా కన్నీటితో రోషం కలిగి వెనకాల పనిచేసే దుశ్శక్తుల కోసం ప్రార్థన చేశాం. నా మనవడు మనరాలు చెయ్యి ఎందుకు వినరు? నువ్వు దైవజనుడికి చెప్పి మనవు చేయమని చెప్పి ప్రార్థన చేయమని చెప్పి నువ్వు కూడా కలిసి ఉండాలి. ఒక్కొక్కరికి అద్భుతమైన గొప్ప గొప్ప ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు మన సంఘంలో. ఎవరో తెలుసండి, రిక్వెస్ట్ ఇచ్చేసి అండి ఎక్కడికో వెళ్ళిపోతారు. ప్రార్థన చేసుకోండి. ఒక ఆయన అన్నాడండి, నేను మీటింగ్కి వెళ్తే, పాస్టర్ గారు మా కోసం ప్రార్థనలు పెట్టుకోండి, ఉపవాసం ఉండండి, కుదిరినప్పుడల్లా నాకు ఫోన్ చేయండి, బాగా ఏడవండి, రాత్రులు నిద్రపోకుండా నా కోసం ప్రార్థన చేయండి. మొన్న ఒక ఊరు మీటింగ్కి వెళ్తూ కామంటుంది, మా పిల్లల కోసం మా కోసం మీరు గట్టిగా ప్రార్థన చేయాలి పాస్టర్ గారు, గట్టిగా ప్రార్థన చేయాలి, బాగా ప్రార్థన చేయాలి. ఏం చేస్తారో తెలీదు, గట్టిగా ఇప్పుడు మీరు పెట్టేసుకుని గట్టిగా ప్రార్థన చేసేయండి అంట. అమ్మ రేపటి నుంచి ప్రతిష్ఠించేసుకుంటాను ఉపవాసాలు. ఇంకా ఇప్పుడు ఆమె కోసం వాళ్ళు పాస్టర్ గారు చేస్తాడండి. మన పిల్లలకి ఎవరైనా బాగోకపోతే ఆ సమస్యకి పరిష్కారం దొరికి నేనేం చేస్తాను చెప్పండి? దేశం వరకు ప్రార్థన చేస్తాం మనం. స్థలం ఇవ్వట్లేదండి. ఎన్నిసార్లు రమ్మంటున్నారు, అమ్మేస్తున్నారు, నిద్రపోకండి వినండి, రమ్మంటున్నారు లేదంటున్నారు, ఇలా ఈ స్థలం కోసం ఇబ్బంది పెడతారు. ఒక శుక్రవారం పట్టి 1 గంట 2 గంటలకు ముగించే ప్రార్థన 11 గంటల నుంచి 3 గంటల వరకు జరిగేదంట. అప్పుడే బాగుందేమో అనిపిస్తుంది. ఆ రోజు 5 అయినా సరే ప్రార్థన మానలే, చేస్తానే ఉన్నాం. సాయంత్రం వచ్చినప్పుడు ఇక్కడ అడిగినప్పటికీ ఈ స్థలంకి అడ్వాన్స్ ఇవ్వడానికి దేవుడు కృప చూపించారు. నీకు ఏ గడ్డు సమస్య అయినా కలిసి ప్రార్థన చేస్తేనే, అందరితో మనసు కలిపితేనే, నియమకంగా కలిసి ప్రార్థన చేస్తేనే. ఇంటికాడ కూర్చొని ఏం చేస్తాను? చాలా డేంజర్ జోన్లో ఉన్నావు. ఇప్పుడైతే నీకు సౌఖ్యం ఉంది, 4 రూపాయలు వస్తున్నాయి, బాగున్నాను అనుకుంటే సరిపోదు. రేపొద్దుట ఏమొస్తుందో తెలుసా? భక్తి చేస్తున్నందుకు నువ్వు దీవించబడ్డావు కదా, ఆ భక్తి చేయడానికి ద్వారాలు ముయ్యబడిపోతాయి. నువ్వు కూడా కన్నీరు గార్చి ప్రార్థన చేయకపోతావు. సియోనులో నిర్విచారంగా ఉన్నవారికి వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఒక మనిషి విచారంగా ఉండడం, సంతోషంగా ఉండడం సొంత నిర్ణయం, అంతేనా? చెప్పరేటండి. పక్కింటి వాళ్ళు ఎవరిని వచ్చి నువ్వు విచారంగా ఉండి ఈరోజు అంటే ఉంటావా? ఈరోజు సంతోషంగా ఉండమంటే ఉంటావా? నీకు సంతోషం కలిగితే విచారంగా ఉండమంటే ఉంటావు, నీ ఇష్టం అది కదా. కానీ అంటాడో సియోనులో నిర్విచారంగా ఉన్నవారికి, ఎదిగిన ఒక ప్రతిష్టమైన ఉన్నతమైన అనుభవంలో ఒక స్థలం ఉండి, ఆ స్థలంలో నువ్వు ఒక వ్యక్తిగా ఉండి, ఒక విశ్వాసగా ఉండి, ఎదిగిన వ్యక్తిగా ఉండి నిర్విచారంగా ఉంటున్నావు చూడు, నీకేంటంట పట్టింపు లేకుండా. అందుకే నీ శ్రమలకు కారణం, బాధలకు కారణం విచారం లేదు. శనివారం రాత్రి ఇక్కడ గుండెకాయ బరువెక్కిపోయి ఎంత బాధాకరంగా మారిపోద్దండి ప్రతి శనివారం నా గుండెకాయ. ప్రతిరోజు ఉంటుంది ఆ బాధ, ప్రతిరోజు ప్రసవేదన పడాలి. ఎక్కడైనా వాక్యం చెప్పాలి, ఇక్కడ ప్రార్థన చేయదే ప్రసవేదన పడింది వర్తమానం వస్తుందా? పోనీ ఇచ్చిన వర్తమానం ఇక్కడ చెప్పాలని దేవుడు పర్మిషన్ ఇవ్వాలిగా. హల్లెలూయా. మిడతల ద్వారా, చీడ పురుగుల ద్వారా, పసర పురుగుల ద్వారా, గొంగళ పురుగుల ద్వారా నరిగిపోయిన నష్టం చాలండి బాబు. సరే అన్నా, అస్సలు నా బాడీ ఉపవాసాలకు ప్రతిష్ఠించట్లేదు, సహకరించట్లేదు. సరే 1 గంట వచ్చి మందిరంలో పడిపోయి ప్రార్థన చేసుకో. ఒక మాట చెప్పనా, ఎవరైనా నీతో ప్రార్థన చేసేవారు ఒక్కరుంటే, నువ్వు సంపాదించుకోగలిగితే, నీతో మనసు కలిగి ప్రార్థన చేయగలిగిన వాళ్ళు, కార్యం జరిగినట్టు నీ జీవితం.
తానే 21 రోజు ఉపవాసం ఉండి మొదటి రోజు ప్రార్థనకే దానియేలు ఇలా ప్రార్థన మొదలుపెట్టినప్పుడే దేవుడు జవాబు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు అంటాడు. అసలు అది దానియేలు రేంజ్. నువ్వు ప్రార్థన చేసిన రోజు నీకు జవాబు వచ్చేస్తుందా? చెప్పట్లేదండి. ప్రార్థన చేసిన రోజు జవాబు వచ్చేస్తుందా అంటున్నాను. చెప్పండి. 10వ అధ్యాయంలోకి రండి ఒకసారి. 12 చదవండి. అప్పుడు అతడు, దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. చూసారు ఎందుకు వచ్చాడు? మికాయేలు ఊరికనే వస్తాడా? చెప్పండి. మికాయేలు గాబ్రియేలు దూత ఊరికనే వచ్చాడా? చెప్పండి. ఒకటి అప్పగించుకున్నాడంట దేవునికి, రెండోది తగ్గించుకున్నాడంట. అనండి. ఉపవాస ప్రార్థనలు 2 ఉంటాయి. మనం ఏం తినాలంటే తినేయాలి, ఏం మాట్లాడాలంటే అది మాట్లాడుకుని, ఏం చేయాలంటే అది చేసుకుని, లోకవార్తలు వినేయకూడదు, దేవుడికి అప్పగించేసుకోవాలి. ఒకటి. రెండోది మనల్ని ఏం చేయాలి? ఆ రోజు స్టార్ట్ అయిపోయిందంట దానియేలుకి జవాబు. ప్రైజ్ లార్డ్. ఈ 2 నువ్వు చేయగలవా? తగ్గించుకొని అప్పగించుకోగలవా? నేనేంటో, నేను ఎలా వెళ్ళాలో, ఏ మార్గంలో ఎలా నడవాలో అన్నీ నీవే ప్రభా, నీవే నడిపించు ప్రభా, నీకు అప్పగించేసుకున్నాను ప్రభా. నేను రాత్రి ఇక్కడ అనుకున్నాను, ప్రభా మరొకసారి నేను రీడెడికేట్ చేసుకుంటాను, మరొకసారి నీకు సమర్పించుకున్నాను, మరొకసారి నీ కౌగిట్లోకి వచ్చేస్తున్నాను, మరొకసారి నన్ను వాడుకో, నన్ను రేపు. నేను అంటాను, ఈరోజు దేవుడు మీ రీస్టార్ట్ బటన్ నొక్కుతున్నాడు. ఈరోజు మరలా మీ భక్తి జీవితంలో క్రొత్తగా మిమ్మల్ని తీసుకెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడా? 3 విషయాలు మీరు నిర్ణయం తీసుకోండి. ఒకటి, నియామక కూడికలు ఏం చేయకూడదు? మీరు గట్టిగా నాకు ఆన్సర్ ఇవ్వాలి. నియామక కూడికలు ఏం చేయకూడదు? ఎవరో పురుషులు స్త్రీలు ఎవరు కూడా ఏం చేయకూడదు? ప్రైజ్ లార్డ్. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఇంకొక రిక్వెస్ట్గా అడుగుతున్నాను. మనం ఉపవాస ప్రార్థన ఎప్పుడు? శనివారం కూడా నైట్ ఎవరైనా ఉపవాసం ఉండగలిగితే, పోను ఉదయకాలం వరకైనా ఉండి, మీ ఇంటి దగ్గర అయినా మందిరంలో అయినా ఆదివారం జరిగే ఆరాధన కొరకు ప్రార్థన చేయండి. ఇప్పటికీ కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయండి, వాళ్ళ పేర్లు నేను చెప్పను కానీ శనివారం వాళ్ళు ఉపవాసం ఉంటారు. నాతో పాటు ఫెయిత్ హోమ్లో ఉన్న బిడ్డలో జాన్సన్ ఉపవాసం ఉంటాడు, దివ్య ఉపవాసం ఉంటుంది, పాస్టమ్ గారు కూడా ఉదయకాలం నుంచి ఉపవాసం ఉంటారు. మీరు ఎవరైనా ఈ మందిర పరిచర్య దీవించబడ్డానికి, ఇది ఆశీర్వదించబడ్డానికి, కొత్త ఆత్మలు రావడం కోసం శనివారం మీతో కలిసి నేను కూడా ప్రార్థన చేస్తానంటే, పోనీ నేను అర్ధరాత్రి ఎప్పుడు చేసుకుంటుంటాను, నాకు గొడవ వదిలేసి కనీసం శనివారం మీరు ఉపవాసం ఇంటికాడ ఉండి ప్రార్థన చేసిన, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసిన నాతో సహకరించినట్టే. అంగీకరిస్తున్నారా? అదొకటి. శుక్రవారం ఉపవాస ప్రార్థన లేదు. ఉదయకాలం నువ్వు వర్క్ వెళ్ళావా, సాయంత్రమైనా వచ్చి ఏం చేయాలి? మరలా ఇది ఎలా ఉండాలి తెలుసా అండి? 2 రోజులు చేసేసి 3 రోజులు చేసి డిసెంబర్ దాకా చేసి కాదు, నీ జీవితంలో ఫిక్స్ చేసుకో. అలా నిర్ణయించుకుంటేనే చెయ్యెత్తు, ముందుకు రా, ప్రార్థన చేస్తాను. నిర్ణయించుకుంటేనే చచ్చిపోయే వరకు నేను ప్రార్థన చేస్తాను. ఉపవాసానికి నీ శరీరం సహకరించదా? అప్పుడు పోను మామూలు ప్రార్థన చేసుకుంటాను. మందిరంలోకి వెళ్ళి 1 గంట, ఒక 2-3 ఎవరో మొత్తం మీద, శ్యామల గారు, తర్వాత మన జాయ్సీ గారు, సత్య, ఇంకెవరండి, వాళ్ళు దేవుడి దగ్గర నిర్ణయం తీసుకుని అనుకున్న వర్తమానాలు విని ఏమనంటే, రోజు మందిరంలోకి వెళ్ళి నేను 1 గంట సేపు, మందిరంలోకి వెళ్ళి 1 గంట సేపు ప్రార్థన చేసుకోవాలి. ఒకరోజు ఏదో 2 రోజులు తప్పినా ఏదో రకంగా వచ్చి ఏదో ఒక టైంలో ఒక టైం పెట్టుకున్నారండి. ఆ టైంలో చేంజ్ చేస్తున్నారు. నీ పరిస్థితి మారలేదు, పెళ్ళి అవ్వట్లేదు, సంబంధాలు రావట్లేదు, పరిస్థితులు మారట్లేదు, జాబ్ అవ్వట్లేదు, అన్ని ద్వారాలు ముయ్యబడిపోయినాయి. 1/2 గంట ప్రార్థన, 1/2 గంట ప్రార్థన సరిపోద్దా? నీ సమస్యలేమో చెట్టెక్కేసినాయి, కొండంత ఉన్నాయి, నువ్వు చేసే ప్రార్థన గోరంతా సరిపోద్దా? బాధగా ఉందా ఈ మాటలు? మీకు ఇబ్బందికరంగా ఉన్నాయా? చెప్పండి. ఉందా ప్రేయర్ లైఫ్? యవనస్తులు చాలామంది బాప్తిసాలు పొందారు, బైబిల్ స్టడీ చేస్తున్నారా?
వ్యక్తిగతం గంటసేపు ప్రార్థన చేస్తున్నారా? డ్యూటీ ఇచ్చిన దేవుడు పీకేయడానికి పెద్ద కష్టమేం కాదు. దేవుడికి 5 నిమిషాలు చాలు. అంత పైన ఉన్నదాన్ని తీసేయడానికి 5 నిమిషాలు సరిపోదండి దేవుడికి. నెబుకద్నెజర్ లాంటోనే అండి గడ్డి మేయిన చేత మనం పెద్ద లెక్క. డ్యూటీకి కాదు నువ్వు ప్రయారిటీ ఇవ్వాల్సిన, ముందు దేవునికి. నెక్స్ట్ డ్యూటీ. వెళ్ళే ముందు ప్రార్థన చేసుకో. వింటారా? డ్యూటీతో భక్తిని నడపకో, భక్తితో డ్యూటీని నడుపు. నీ భక్తితో, నీ వాక్య ధ్యానంతో, నీ పరిశుద్ధ జీవితంతో, నీ సాక్ష్యంతో, దేవుడు నడిపిస్తున్న లీడింగ్తో నీ డ్యూటీని నడుపు. కానీ మనం ఏం చేస్తున్నాం? డ్యూటీతో భేటీ అయిపోయి డ్యూటీతో దేన్ని నడుపుతున్నాం? చేయండి, డ్యూటీ చేయండి. నీకు ఇచ్చిన జాబ్ నమ్మకంగా చేయండి, ఇచ్చిన పని నమ్మకంగా చేయండి. పనితో భక్తిని నడపకో, భక్తితో పనిని. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నిర్ణయం తీసుకుంటే ఏమి చెప్పాను మీకు? ఒకటే, నియామక కూడికలు మాననయ్యా. తర్వాత దైవజనుడితో కలిసి శనివారం అవసరమైతే ఆదివారం కొరకు ఉండగలిగిన వాళ్ళు ఉండి ప్రేయర్ చేస్తాను అండి. మూడోది అండి, కలిసి ప్రార్థన చేయడానికి. శుక్రవారం ప్రార్థనలు కానీ కలిసి, నువ్వు సంఘంతో కలిసి ప్రార్థన చేసింది ఏది? నేను సంసిగుడిలో ఒక మీటింగ్ జరుగుతుంటే పాస్టర్ గారు పరిశుద్ధాత్మ పొందానండి. వినండి, ఎస్తేర్ రాణి గారు వచ్చారు. అక్కడ శ్యాంపాల్ గారిని మీటింగ్ పెడుతున్నా, అక్కడ పరిశుద్ధాత్మ పొందాను. పొందితే ఆ భాషలన్నీ కూడా నేను మాట్లాడడం ఇదంతా కూడా మానేశాను. అప్పుడేదో పొందాను, బాగానే ఉంది 2-3 కొద్ది రోజులు. మరలా ఒక ప్రేయర్ టీం కలిసారండి నాకు. శరత్ అన్నని, కోరేస్ అన్నని, వీళ్ళందరూ కలిస్తే వాళ్ళు మాట్లాడుతుంటే నేను మాట్లాడేస్తున్నాను. మరలా వాళ్ళు మండుతూ ప్రార్థన చేస్తున్నారు. కొంచెం అభిషేకం ఉండి అన్యభాషలో మాట్లాడి సంఘాల దగ్గర తీసుకెళ్తుండేవారు నన్ను. వాళ్ళ ప్రార్థన చేస్తుంటే వాళ్ళతో కూర్చొని ప్రతిరోజు సాయంత్రం ఫోన్ చేసుకునేవాళ్ళు. శరత్ అన్న ఒక అన్న ఫోన్ చేసి, తమ్ముడు కూర్చుందాం ఈరోజు ప్రేయర్లో, పోసేసుకుందామా, కూర్చుందామా అనేవాడు. అన్న పోసేసుకుందాం అనేవాడు. రాత్రి కూర్చుంటే మీరు నమ్మరో, తెల్లవారుజాము 6 అయిపోయేదండి. కలిసి మేము అందరూ ప్రార్థన చేస్తాం. నా మీద ఉన్న అభిషేకం వాళ్ళ మీదకి వెళ్ళేది, వాళ్ళ మీద నాకు వచ్చేది. ఒకరికొకరు ప్రవచించుకునేవాళ్ళం, కలిసి ఆరాధన చేసేవాళ్ళం. ఒక సహవాసం మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళం. ఎప్పుడు పడిపోయే అవకాశం లేకుండా దేవుడు నడిపించాడు. నీకుందా? అసలు నీతో కలిసి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? పక్కనే ఉంటారండి, ఇంటి పక్కన. ప్రార్థన చేసుకుందామన్న మరి నీకు కూరేస్తాను, రేపు నాకు కూరయ్యే, నీ తలకే గోడకేసి కొట్టుకుని నేను కూడా రేపు కొట్టుకుంటానే. ఎప్పుడైనా కలిసి చిన్న ప్రార్థన చేసుకున్నారా మీరు? అక్క ఈ సమస్య ఉందంటున్నావు కదా, ఈ సమస్య కొరకు మన ఇద్దరం ప్రార్థన చేద్దాంరా. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు, రెండో వాడు కలిసినప్పటికీ 10 రెట్లు పెరిగిపోద్దంటండి బలం. అసలు మనకి ఈగో ఒకటి హట్ అయిపోద్ది. ఇంకొకరికి చెప్పడమా నా సమస్య, ఇంకొకరికి చెప్పడమా నా బాధ, ఇంకొకరు చెప్పడం. 20,000కి వెళ్ళిపోయిన ప్లేట్లెట్స్ అందరూ పట్టి ప్రార్థన చేసాం. తెల్లవారుజాము ప్రార్థన చేసాం. నేను కూడా నైట్ ప్రార్థన చేశాను. పాస్టర్ గారు చేశారు, ఇంకా చాలామంది ప్రార్థన చేశారు. వాళ్ళ సంఘం కూడా, అక్కడ ఉన్న జయరాజ్ గారి సంఘం కూడా ప్రార్థన చేశారు. అందరూ ప్రార్థన చేస్తే 20,000కి వెళ్ళిన మనిషి బ్రతుకుతాడండి. అసలు అందరూ కలిసి ప్రార్థన చేస్తే సమస్య. నేను అంటున్నాను, బాధపడద్దు. ఇంకొక వారం రోజులు హాస్పిటల్లో ఉంటే, ఇంకొక 10 రోజులు హాస్పిటల్లో ఉంటే బిల్లు ఎంత అవుతుందండి ఆ చెల్లికి? నష్టం కలగకుండా మన అందరి ప్రార్థనలు ఏం చేసినాయి? మరి ఎవరికి నష్టం కలిగినా ఆ నష్టం కలగకుండా ఆపేసేది ఏంటి? నేను చాలాసార్లు చెప్తున్నాను, ఈ ప్రసంగం అంటే మీరు కదిలించబడితే నాతో చెప్పండి. చివరిలో పోనీ ఏకీవిస్తే నాతో ఒక్కలా చెప్పరండి. ఏ ఆదివారం నా మాట లెక్కలేదా? నా ప్రవక్త నచ్చట్లేదా? నా బిహేవియర్ ఏమి మీకు ఇబ్బందికరంగా ఉందా? నా వాక్య తీరు మీకు ఇబ్బందికరంగా ఉందా? లేకపోతే వాక్యంలో అభిషేకం తగ్గిపోయిందా? నా ప్రేయర్ లైఫ్ పడిపోయిందా? భ్రష్టుని అయిపోయినా? మరి ఎందుకు ఏకీపించలేకపోతున్నారు? దియోత్రేఫీ అనే వ్యక్తి ఉన్నాడండి. అతను కేవలం ప్రధానత్వం కోరుకుని యోహాను గారితో ఏం చేయలేకపోయాడు? ఏకీపించలేకపోయాడు. మీరు ఎందుకు ఏకీపించలేకపోతున్నారు?
నిజంగా నిర్ణయం తీసుకుంటే మీరు ఇప్పుడు ఎవరైనా నిర్ణయం తీసుకుంటే నేనేం చెప్పాను చెప్పండి, టకటక చేతుల పైకి ఎత్తిలా. ఏమైనా వానకూడదు, ప్రాణాలు పోతున్నా కూడా. 2 దైవజనులు కలిసి ఒకవేళ శనివారం మీరు ఉపవాసం ఉండగలుగుతుంది. 3 శుక్రవారం ప్రార్థన, నియమకు కూడికలు, తెల్లవారుజాము ప్రార్థన. వీటిని ఏం చేయకూడదు. ఒకరోజు నువ్వు లేవలేవు, బలహీనత ఉంది, పాస్టర్ గారు ఏదైనా నన్నేస్తారేం పాస్టర్ గారు నువ్వు అనుకోకు. సహజం అది. మనిషి అన్నాక మన రోబోలం కాదు కదా. గుంటూరులో మీటింగ్స్ జరుగుతుంటే శనివారం రాత్రి, అది శుక్రవారం రాత్రికి అక్కడికి వచ్చిన స్పీకరు ఆ సౌండ్ సిస్టమ్ అన్నీ సర్దుకుని వెళ్ళిపోతున్నారండి. టీంలో ఒక అతను అడిగాను, ఏంటి రాత్రి ఇంత అర్జెంట్, రేపు వెళ్ళొచ్చు కదంటే, లేదండి రేపు మార్నింగ్ 10 గంటల నుండి ఉపవాస ప్రార్థన ఉంటుందండి. శనివారం ఉదయకాలం నుండి సాయంత్రం వరకు, మధ్యాహ్నం వరకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. నేను అన్నాను, ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తారని. ఒకటి షాకు, 2 సిగ్గు. నాకు ఏంటంటే ఎంత తక్కువ అనుకున్న ఉపవాస ప్రార్థనకి శనివారం 5,000 మంది వస్తారండి, అందరూ కన్నీరు గార్చి ప్రార్థన చేయడం కన్నడ. ఎంతమంది అండి? నన్ను అడిగారు, నాకు ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తారండి మీ శుక్రవారం? 10 మంది వస్తున్నారండి. ఉపవాస ప్రార్థనకు వచ్చేవాళ్ళే భక్తులు, వాళ్ళే సంఘం. సరే, ఇంకొక చాయిస్ నీకు ఇచ్చానుగా. శనివారం శుక్రవారం నీకు పగల డ్యూటీ ఉంది, ఏదో పని ఉంది, పర్మిషన్ అడుగు, అది కూడా ఎవరా? శుక్రవారం రాత్రి ఏం చేయొచ్చు నువ్వు? డ్యూటీ నుంచి వెళ్తానే సాయంత్రం మాట. రాత్రి అంటే రాత్రే కాదు, 4 గంటలకు 5 గంటలకు కూటమైంది వచ్చి గంట సేపు ప్రార్థన చేసుకుని 6 గంటలు ఫిక్స్ చేసుకుంటాం ఉపవాసం. శుక్రవారం కూడా 6లోపు ఏదో తినేస్తున్నాం, బలంగానే తినేసి ఉపవాసం అంటున్నా కానీ 10 నిమిషాల్లో మోకరించి ప్రార్థన చేసి పనులు, ఇంటికాడ వంటలో అది ఇది ఇదంతా చేసుకుని 10 నిమిషాల ప్రార్థన కూడా లేదు నీకు. పేరుకేంటి నీకు? డేంజర్ అయిపోద్ది, డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాం. ఒక మాట చెప్పనా, ప్రారంభించిన కృప, అభిషేకం, ఆ నడిపింపు, ఆ లీడింగు, ఆ మంట, ఆ తీవ్రత ఒక్కసారి పోగొట్టుకున్నామా నాకే భయం అయిపోద్దండి. ఈ మీటింగ్లు తిరిగి ఎక్కడ తిరిగి ఎక్కడైనా ప్రారంభపు కృప పోగొట్టేసుకుంటామేమో అని. నిజమా కాదా? మీరు నియమకు కోడికలు నిర్లక్ష్యం చేయట్లేదా? రాలేరా? ఒక మాట చెప్పనండి, బాబ్జీ గారి ఇంటికాడ ప్రార్థనలు, గంట ప్రార్థనలు పెడితే చుట్టుపక్కల ఎవరు ఉండేవారు కాదు. జోసఫ్ గారి ఇల్లు ఎక్కడో ఉండేది, అక్కడి నుంచి నడుచుకుంటూ శ్యామల గారు వచ్చేవారు. నందమూరు నుంచి వచ్చేవాళ్ళు గంట ప్రార్థన చేసేవారు. కరీష్మా గాంధీనగర్లో ఉంటే గాంధీనగర్ నుంచి వచ్చేసి, ఈ పాప సంసూడు నుంచి అక్కడి నుంచి వచ్చి గంట ప్రార్థన చేసేది. ఇంకా కోరుమౌడలు మద్దూరులు రావట్లేదు అప్పటికి. ఎక్కడెక్కడికోలో నడుచుకుంటూ వచ్చి ఇప్పుడు జరుగుతున్నట్టు కాదండి ప్రార్థన. తెల్లవారుజాము 5 గంటలకు స్టార్ట్ అయ్యేది, మధ్యాహ్నం 4 అయ్యేది. 4 గంటలకు మా ముగింపు ప్రార్థన చేసేది ఎవరు అనుకుంటున్నారో? జయమ్మ గారు. 4 గంటలకు వచ్చి కుర్చీలో కూర్చుని ముగింపు ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన ఎలాగా? ఒకళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఇంకొకళ్ళు వచ్చి స్తోత్రం 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 అనే వరకు వీడంతే. ఇంకా రిలీవర్ వచ్చే వరకు వీడు ఏం చేయాలి? కార్యాలు జరగలేదా? శరీరానికి అవకాశం ఇవ్వకండి తమ్ముడు, శరీరానికి అవకాశం ఇవ్వకండి. హల్లెలూయా. ఉదయకాలం సాయంత్రం నలిగి పనిచేసేవాడు ప్రసాద్, ఇక్కడ ఇదంతా కడతా ఉండేవాడు. సాయంత్రం ఎక్కడ మీటింగ్ అయితే వచ్చేవాడు, కూటమి అయితే వచ్చేవాడు, ప్రార్థన చేసుకునేవాడు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చేవాడు. కార్యాలు జరగలేవండి. అప్పుడు ఉంటాయి అప్పులు, సమస్యలు. మన సమస్యకి ఎవరండి? చాలామంది ఉన్నారు అలా పేర్లు చెప్తే కన్నీరు కార్చేవారు. 10 గంటలకు స్టార్ట్ అయ్యేదండి శుక్రవారం ప్రార్థన. చిన్ని, పరిమళ, రత్నం వీళ్ళందరూ దేవుని బిడ్డలారు. నందమూరి పిల్లలు, ఇంకా 2 వాళ్ళు తేజ అట్లపాడు నుంచి వచ్చేది. ఒక అతను వాడ కదండి, అది పడవ నడిపేవాడు అండి అక్కడ, వెంకట్రావు అని. ఆయన వచ్చేవాడు శుక్రవారం. అట్లపాడు నుంచి ఒక అక్క వచ్చేది. 10 గంటలకు స్టార్ట్ చేస్తే 4-5 అండి. సౌండ్ సిస్టమ్ లేదు, ఒక కంజర లేదు, గిలగిచ్చకాయ లేదు. ఎంత అయింది ప్రార్థన అయినప్పటికీ? ముందో రౌండ్ ప్రార్థన, ఆరాధన, అది అయిపోయిన తర్వాత మరలా మెసేజ్ అయింది, మరలా ఒక రౌండ్ కూర్చుని ప్రార్థన. 4 అయినా కూడా హల్లెలూయా
ప్రళయం వచ్చేయట్లేదు లేండి, వినండి. 4 అయినా కూడా ఆసక్తి తగ్గేది కదా, పస తగ్గేది కదా ఎవరిలో. మరి ఎవరిలో తగ్గిపోయింది? పాస్ గారు తగ్గిపోయింది అంటారా? ప్రజల ఆసక్తి తగ్గిపోయింది అంటారా? 2 అయితే శుక్రవారం అమ్మ ఇంకో అంశం ఎక్స్ట్రా చేద్దామంటే చేతులు సరిగ్గా సహకరించి కదండి అబ్రహాంకి. ఎలీషా నేను పోస్టల్ అంటే వెనకాల పడిపోయాను, నన్ను తీసుకెళ్ళండి నేను పోస్టల్ అంటుతానని. అలాగే ఆ వణుకుపోతా చేతులతో ఆ మైదారాత్రుని జాలేసేదాన్ని చూసి మొత్తం జీవితం అంతా ఆటోకి అంకితం అయిపోయింది తమ్ముడికి. విషయం చెప్పనా, ఏదన్నా ఒకటి చేసిన తర్వాత దేవుడు మనం బ్లెస్ చేసినప్పుడు ఆ చేసిన కోణం ఏంటో, వస్తున్న ఓట ఏంటో దాన్ని పట్టుకుని దాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి మీరు, ఒక నిధి దొరికింది, వస్తానే ఉంది, దాన్ని ఏం చేయాలి? పాడు చేసుకోకూడదు. ఒక పని చేయడం ద్వారా, పరిచర్య చేయడం ద్వారా, ప్రార్థన చేయడం, నువ్వు దీవించబడ్డావు, దాన్ని ఏం చేయకూడదు? ప్రేయర్ కొనసాగుతానే ఉండాలి. జవాబులు వస్తానేమవుతాయి? హల్లెలూయా. క్షమించమని అడగండి, నన్ను మన్నించు ప్రభు అని అడగండి, నాలో ఆసక్తి తగ్గిపోయింది ప్రభు అడగండి. నీవకూడదు, ఇది శాశ్వత కాల నిర్ణయం అయి ఉండాలి. అలా అయితేనే, అలా నిర్ణయం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తొద్దు, కానీ అందరూ అలా కళ్ళు తెరిచి ఉంటాడు. కానీ మీరు అలా నిర్ణయం తీసుకున్న లేచి వచ్చి ఇక్కడ మోకరించండి. మీతో దేవుడు ఏదైనా మాట్లాడితే వినండి, ఆచారబద్ధంగా అలవాటుబద్ధంగా కాదు. నువ్వు తీసుకున్న నిర్ణయం మరణం వరకు నిలిచి ఉండాలి. ఒకవేళ నువ్వు తీసుకుని ఉండలేవా, సహకరించు ప్రభా అని అడుగు. అలాంటి వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి మోకరించండి.